ఏళ్ల క్రిందటి జ్ఞాపకాల్లో తీసుకెళ్తున్నాం. ఆ రోజు మేము ఒక్కడు సినిమా తీయడానికి ఎంత కష్టపడ్డామో చార్మినార్ నేపథ్యం కోసం, ఈ ఇంటర్వ్యూ కోసం కూడా నువ్వు అంతే కష్టపడ్డావు. తెల్ల చొక్కా వేసుకున్న ప్రతి ఒక్కడు ఫ్యాక్షనిస్ట్ కాదు. లైక్ మృగరాజు తర్వాత ఈ ఐడియా ఎలా వచ్చింది, బీజం ఎక్కడ పడింది ఒక్కడు కథ? బాబు, మీలాంటి ఒక కుర్రాడు చార్మినార్ మీద దాని మీద పడుకొని నైట్లో సిగరెట్ తాగుతూ నెలవంకను చూస్తుంటాడు. ఓకే, కరెక్ట్గా చార్మినార్ దగ్గర నెలవంక ఉండాలి. ఓకే. సో అలాగా ఆ నేపథ్యాన్ని ఆ ఇదిని ఎంజాయ్ చేసే ఒక కుర్రాడు అన్నాను. బట్ ఎలా సార్ చార్మినార్ బ్యాక్డ్రాప్ అంటున్నారు, అక్కడికి వెళ్ళి తీయగలమా అంటే అప్పటి వరకు నేను చార్మినార్ సెట్ ఐడియా అని చెప్పేసరికి అందరూ షాక్ అయిన వాళ్ళే. కానీ నాకే షాక్ ఇచ్చిన మొట్టమొదటి వ్యక్తి రామోజీ గారు. ఆయనకు ఒక ఫెయిల్యూర్ చూస్తారు, మీరు ఒక ఫెయిల్యూర్ చూస్తారు. వీళ్ళిద్దరు కలిసి మహేష్ని పెట్టి చార్మినార్ సెట్ చేసి అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు, ఏం తీస్తున్నారని ఒక డౌట్ మాట్లాడుకోవడం గుసగుసలు ఇండస్ట్రీలో. వీళ్ళు ఏదో మళ్ళీ ఏదో చేతులు కాల్చుకుంటారని సంథింగ్ ఏదో అలా. చిరంజీవి గారితో తీసిన మృగరాజు బాగా డిసప్పాయింట్ చేయడంతో సుమారు ఎంత ఖర్చు అయి ఉంటుంది సార్ అప్పట్లో ఆ సెట్కి? అప్పట్లోనే ఈ టైటిల్కి ముందు మీరు అతడే ఒక సైన్యం అని సంథింగ్, ఇంకా కబడ్డీ అనే టైటిల్ కూడా అనుకున్నారని విన్నాను ఒక దశలో. కాదు, మణిశర్మ గారు ఎక్స్ట్రాడినరీ ఆల్బమ్ ఇచ్చారు. ఎక్కువ వర్షం చేసిన సాంగ్ ఏదైనా ఉందా? నేను సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయటం, ఆయన ఇచ్చిన మొదటి ట్యూనే ఇప్పటివరకు మీరు విన్న అన్ని పాటలకి జరిగింది. శాసం శ్వాసగా సాగిపో శాస్త్రి గారితో డిస్కషన్స్ కానీ ఎలా ఉండేది సార్? మహేష్ అదిరిపోయింది, ఉన్నా గారు అసలు మర్చిపోయింది, చాలా కొత్తగా ఉంటది. కమర్షియల్ సినిమాకి ఒక మాస్టర్ పీస్ అనొచ్చు ఈ సినిమాని. 2 ఏరియాలని మర్జ్ చేసి ఒక లవ్ స్టోరీ వేశారు మీరు. పాత బస్తీకి పోటీగా అటు ఫ్యాక్షన్ రాయలసీమ ఉంటే ఊగిపోవాలి, జనం ఇంటర్వెల్కి వచ్చి అదిరిపోయింది అనే జోష్లో ఉండాలి. భూమిక గారు ఎలా వచ్చారు? ఇప్పుడు యువకుడు సినిమా చూశాను. స్వప్న ఓబుల్ రెడ్డి క్యారెక్టర్ విషయానికి వస్తే, ఆ క్యారెక్టర్ కి ముందు మీరు ప్రకాష్ రాజ్ గారిని అనుకున్నారు. ఆయన ఏదో సంథింగ్ ఏదో బిజీ టైంలో ఒక టైంలో బిజీగా ఉంటే మీరు గోపీచంద్ గారిని కూడా అప్రోచ్ అయ్యారని విన్నాను నేను. ప్రకాష్ రాజ్తో కొన్ని కాంట్రవర్షియల్ విషయాలు జరిగాయి. ఒక్కడు అనగానే ఫస్ట్ మనకు గుర్తుకొచ్చేది కొండారెడ్డి బుర్జ దగ్గర పంచ్ సీన్. కథకుడే దర్శకుడు అయితే అడ్వాంటేజ్ ఏంటంటే దానికి ఎగ్జాంపుల్ ఇలాంటివి. ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారిది ఆ నెంబర్ పెడుతుంటే అప్పుడు మహేష్ సరదాగా నెంబర్ పెట్టేయండి అన్నాడు. బాబు దెబ్బ అయిపోతాడు బాబు, అయినా మొత్తం థియేటర్లో వెంటనే ఆయనకి కాల్స్ వచ్చేస్తే ఇంకా ఆయన నెంబర్ వాడలేదంటే మీరు పెట్టండి నేను చెప్తానని. క్లైమాక్స్ విషయానికి వస్తే సార్, చాలా రోజులు తీశారు క్లైమాక్స్ కబడ్డీ స్టేడియంలో. సో ఆ క్లైమాక్స్ గురించి చెప్పండి సార్. చలికాలం నైట్లో వర్షం అంటే అసలు ప్రిఫర్ చేయదు. సో బట్ మహేష్ అదిరిపోద్ది అన్నాడు. ఇలాంటి ఐడియాలు ఏది ఇచ్చిన మహేష్ ముందుంటాడు. ఒకటి రిలీజ్ అయ్యి దాదాపు 23 ఏళ్ళు దాటింది. ఈ సినిమా గురించి మీకు గుర్తు చేసుకోగానే బెస్ట్ మూమెంట్ ఏంటి సార్? మీరు ఏదైతే వర్ణించి చెప్పారో అది యాజ్ ఇట్ ఈస్ గా ఈ రోజు చూస్తున్నాను సార్ అన్నాడు. అది చాలా గొప్ప అచీవ్మెంట్ అండి, బెస్ట్ మూమెంట్ అనిపించారు. 23 years అయింది ఒకడు వచ్చి. దాని ఏజ్ ఎంత? 400 years. సో దాని ముందు 23 ఏళ్ల క్రితం చార్మినార్ నేపథ్యంగా వచ్చిన ఒక్కడి గురించి మాట్లాడుకుంటున్నాం. సో దీని గురించి ఇంకా తరతరాలు మాట్లాడుకుంటూనే ఉంటారు. నిజంగా సార్. అలాగే చార్మినార్ గురించి ఎలా మాట్లాడుకుంటారో, లైక్ కమర్షియల్ గా మాస్టర్ పీస్ కాబట్టి ఒక్కడి గురించి కూడా ఇంకెన్ని నెలలు అయినా రిలీజ్ ఎన్నిసార్లు అయినా మాట్లాడుకుంటూనే ఉంటారు ఇంకా ఎప్పటికీ కూడా. 23 ఏళ్ల క్రిందటి జ్ఞాపకాల్లో తీసుకెళ్తున్నాం. మొత్తానికి దీని పర్మిషన్ సాధించో. ఆ రోజు మేము ఒక్కడు సినిమా తీయడానికి ఎంత కష్టపడ్డామో చార్మినార్ నేపథ్యం కోసం, ఈ ఇంటర్వ్యూ కోసం కూడా నువ్వు అంతే కష్టపడ్డావు. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. 2003 సంక్రాంతికి విడుదలై ఒక బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన ఒక్కడు తెర వెనుక విశేషాలు ఇప్పుడు దర్శకుడు గుణశేఖర్ గారితో అడిగి తెలుసుకోబోతున్నాం. నమస్కారం సార్. నమస్కారం రాజేష్. చాలా హ్యాపీగా ఉంది సార్. ఒక్కడు 2003లో సంక్రాంతికి రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ హిట్ సాధించింది.
అండ్ కమర్షియల్ సినిమాకి ఒక మాస్టర్ పీస్ అనొచ్చు ఈ సినిమాని. లైక్ అన్ని కుదిరిన సినిమా సార్ ఇది, అన్ని ఆస్పెక్ట్స్లో. పర్ఫార్మెన్స్లు కానీ, మీ స్టోరీ, స్క్రీన్ ప్లే అన్నీ కుదిరిన, మ్యూజిక్ కానీ, ఆర్ట్ డైరెక్షన్ అన్ని ఎవ్రీ డిపార్ట్మెంట్. అండ్ ఎస్పెషల్లీ ఈ సినిమాతో నాకు ఎక్కువ బాండింగ్ ఉంది సార్. తెర వెనక కథలు కాన్సెప్ట్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసినప్పుడు నేను టాప్ ప్లేస్లో అనుకున్న ఈ సినిమా సార్ ఇది. వై బికాస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిం సార్. నేను చిన్నప్పుడు మీరు ఈ సినిమా షూటింగ్ మా ఇంటి దగ్గర జరిగింది, తాళ్ళగడ్డ కబడ్డీ స్టేడియంలో. రోజు స్కూల్ నుంచి రావడం, వచ్చి కూర్చొని షూటింగ్ అంతా చూడడం. ఒక రకంగా ఇండస్ట్రీకి రావడానికి కూడా నాకు ప్రేరేపించింది అనొచ్చు ఈ సినిమా షూటింగ్ గానీ, మిమ్మల్ని రోజు దగ్గర నుంచి చూడడం, సినిమా మేకింగ్. సో అలా చూస్తున్న, సో స్పెషల్ బాండింగ్ ఉంది సార్ ఈ సినిమాతో నాకు. ఒక చిన్న ట్రావెల్ కూడా ఉంది. ఇది ఇంట్రెస్టింగ్ ఉంది అయితే. ఒక్కడు విషయానికి వస్తే, లైక్ మృగరాజు తర్వాత ఈ ఐడియా ఎలా వచ్చింది, అసలు బీజం ఎక్కడ పడింది ఒక్కడు కథకి? అంటేనమ్మా, ఫస్ట్ నేను మృగరాజు షూటింగ్ ముందే ఫస్ట్ మహేష్ బాబుని వైజయంతి ఆఫీస్లో దత్తుగారు పరిచయం చేశారు మహేష్ బాబుని. ఓకే. మహేష్ని చూస్తూనే నాకు ఒక హాలీవుడ్ హీరోలా ఉన్నాడు, సో తనతో ఒక సినిమా చేయాలనిపించింది. సో అప్పటికే నాకు ఈ మాన్యుమెంట్స్ అంటే చాలా ఇష్టం. ఓకే. చార్మినార్ నేపథ్యంలో ఒక కథ అనుకున్నాను అప్పటికే. అప్పటికే ఐడియా ఉంది. సో దానికి మహేష్కి ఆ ఫస్ట్ మీటింగ్లోనే చెప్పేశాను కూడా ఐడియా. ఓకే. బాబు, మీలాంటి ఒక కుర్రాడు చార్మినార్ దాని మీద పడుకొని నైట్లో వెళ్ళకిలా పడుకొని సిగరెట్ తాగుతూ నెలవంకను చూస్తుంటాడు. కరెక్ట్గా చార్మినార్ దగ్గర నెలవంక ఉండాలి. ఓకే. సో అలాగా ఆ నేపథ్యాన్ని, ఆ ఇదిని ఒక ఎంజాయ్ చేసే ఒక కుర్రాడా నేను. ఓకే. ఇన్స్టింక్ట్గా బాబుకి నచ్చేసి వెరీ ఇంట్రెస్టింగ్ సార్, చేద్దాం, తప్పకుండా చేద్దాం అని అన్నాడు. ఎందుకంటే ఒక యూనిక్ ఐడియా, జస్ట్ చెప్పిన కానీ ఆ విజువల్ చెప్పాను. సో తర్వాత చేద్దాం అనుకున్నాం. అంటే అప్పుడు ఇంకా పూర్తి కథగా నేను కూడా ఫామ్ చేయలేదు, ఐడియాగా ఉందన్నమాట ఈ బ్యాక్డ్రాప్లో చేయాలని. సో ఆ తర్వాత నాకు మృగరాజు షెడ్యూల్స్ జరుగుతున్నప్పుడు ప్యారలల్గా నేను ఈ కథను కూడా వర్క్ చేస్తున్నాను. ఈ కథని వర్క్ చేస్తూ ఈ కథ మెయిన్ ఏంటంటే, నాకు ఈ ఓల్డ్ సిటీ అంటే చాలా ఇష్టం. నేను చెన్నైలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసేటప్పుడు మేము ఎప్పుడు హైదరాబాద్కి షూటింగ్కి వచ్చినా సరే నేను కంపల్సరీ చార్మినార్ ఏరియాకి వచ్చి ఇలా ఒక ఇరానీ చాయ్ తాగుతూ చార్మినార్ చూడటం నాకు బాగా ఇష్టం. ఓకే. అప్పుడు చెన్నైలో ఉండేవాళ్ళు, బాగా ఇదనమాట. అలా నాకు ఈ చార్మినార్ మీద బాగా ఇది ఉండిపోయింది. ఈ ఏరియా, ఓల్డ్ సిటీ, గల్లీలు ఇవన్నీ కూడా చాలా బాగా నచ్చాయి. దానికి నాకేంటంటే, అప్పట్లో వెస్ట్ సైడ్ స్టోరీ అని ఒక ఇంగ్లీష్ మూవీ, ఒక మ్యూజికల్ అనమాట. అది చాలా పెద్ద క్లాసిక్. అది ఇప్పటికే ఈ 2000స్లోనే స్పీల్బర్గ్ మళ్ళీ రీమేక్ చేశాడు దాన్ని. సో అలాంటి ఒక గొప్ప సినిమా, దాని బ్యాక్డ్రాప్లో కూడా అంతా కంప్లీట్ మన ఓల్డ్ సిటీ బ్యాక్డ్రాప్లా ఉంటుంది ఆ వెస్ట్ సైడ్ స్టోరీలో. సో నాకు వెస్ట్ సైడ్ స్టోరీ చూసిన తర్వాత ఈ విజువల్స్ ఎక్కువ మొదలయ్యాయి. నేను చూసిన ఈ చార్మినార్ గల్లీ ఇదంతా, ఆ గల్లీలు ఇవన్నీ, అరే కరెక్ట్గా మన చార్మినార్ ప్రాంతంలాగే ఉంది ఈ వెస్ట్ సైడ్ స్టోరీ బ్యాక్డ్రాప్ అని అనిపించి దాని నుండి బాగా స్ఫూర్తి పొందాను వెస్ట్ సైడ్ స్టోరీ నుంచి. కథ కాదు, కథ వేరేది, అది ఎంటైర్లీ కథ వేరే. సో ఒక 2 బ్యాచ్లు ఉండడం, కుర్రాళ్ళు, ఆ వీధులు, ఆ గొడవలు, ఇవన్నీ దాని నుండి ఇన్స్పైర్ అయ్యి మనం ఓల్డ్ సిటీలో దీన్ని అడాప్ట్ చేస్తే ఈ బ్యాక్డ్రాప్ని బాగుంటుంది అనుకోవటం. అలాగా ఆ కథని ఎప్పటికప్పుడు గ్యాప్ దొరికినప్పుడంతా బెటర్మెంట్ చేసుకుంటూ వర్క్ చేస్తూ వస్తున్నాను. సో వర్క్ అయిపోయింది. మహేష్కి కథ చెప్పేది జరిగింది. మృగరాజు లాస్ట్ షెడ్యూల్ జరుగుతుండగానే మహేష్కి చెప్తే చాలా ఇన్స్పైర్ అయ్యాడు, చాలా ఎక్సైట్ అయ్యి అదిరిపోయింది.
బట్ ఎలా సార్ చార్మినార్ బ్యాక్డ్రాప్ అంటున్నారు, అక్కడికి వెళ్ళి తీయగలమా అని. ఓకే. తీయలేము, ఇంపాసిబుల్. ఎందుకంటే ఇప్పుడంటే మీకు చార్మినార్ దగ్గర పర్మిషన్స్ ఇస్తున్నారు, కానీ అంటే ఇప్పుడు కూడా పైన ఓవర్ పర్మిషను ఈ చుట్టుపక్కల. అప్పట్లో చార్మినార్ దగ్గర పర్మిషన్ ఇచ్చేవారు కాదు. లైక్ బిఫోర్ ఏదో ఇన్సిడెంట్ జరిగినట్టు చాలా పెద్ద ఒక ట్రాజిక్ ఇన్సిడెంట్ ఒకటి ఏదో జరిగింది, ఒక ఫ్యామిలీ దాని మించి దూకేయడం ఏదో సంథింగ్. ఓకే. సో అందువల్ల రిస్ట్రిక్ట్ చేశారు. సో దట్టు మహేష్ బాబు అప్పటికే కృష్ణ గారు అబ్బాయిగా మహేష్కి ఉన్న ఫాలోయింగ్ కూడా రాజకుమార్ తర్వాత చాలా ఎక్కువ కదా. సో అందువల్ల తనను పెట్టుకొని ఇక్కడ షూటింగ్ చేయడం కూడా ఇంపాసిబుల్, కొంచెం ఛాలెంజింగ్. సో అప్పుడు సెట్ వేద్దాం బాబు దాని బ్యాక్డ్రాప్లో, చార్మినార్ బ్యాక్డ్రాప్లో అనేసరికి మహేష్ ఇంకా ఎక్సైట్ అయిపోయాడు, చాలా బాగుంటుంది ఇదని. సో ఈ సందర్భంగా మనం అంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, మహేష్ ఎక్సైట్ అయిన వెంటనే ఈ ఐడియాని షేర్ చేసుకున్నది నేను, ఐడియాని చెప్పింది అంటే నా మిస్సెస్కి చెప్తే ముందు తను షాక్ అయిపోయింది రాగిణి. ఓకే. బాబు ఏంటి చార్మినార్ సెట్ అని. సో అలాగా ఈ ఐడియా చెప్తుంటే అసలు అందరూ షాక్ అయ్యారు. బాబోయ్ ఏంటి అది మరి, అంటే విజన్ ఉండడం ఓకే కానీ అంత మరీ ఇంపాసిబుల్ ఇది కదా, ఎంత ఖర్చు అవుతుంది, ఎన్నాళ్ళు పడుతుంది ఇలాగ రిబిల్ చేయడం కదా అని అందరూ నా దగ్గర ఉన్న వాళ్ళు అందరూ అది ఫీల్ అయ్యారు. బట్ ముఖ్యంగా దీన్ని నేను ఫస్ట్ అంటే బయట షేర్ చేసుకున్నది ఒక ఈనాడు రామోజీరావు గారికి. ఓకే. సో రామోజీరావు గారిని ఆయన ఇక్కడ మన సోమాజిగూడలో ఉండేవారు ఆఫీస్. సో ఈనాడు ఆఫీస్ పైన ఆయన ఛాంబర్లో కూర్చొని ఆయనకి అంటే ఇంకా మహేష్ నేను అనుకున్నాను తప్పితే ఇంకా మేకర్ ఎవరు అనేది ఇంకా మాకు రాలేదు క్లారిటీ. సో ఆ ప్రాసెస్లో రామోజీరావు గారు నా సొగసు చూడతర్మ సినిమా అంటే ఆయనకి చాలా ఇష్టం. సో దానికి డైలాగ్ రైటర్గా అజయ్ శాంత్ పనిచేశారు. ఆయన రామోజీరావు గారికి ఆ సంస్థలోనూ చాలా ముఖ్యమైన మనిషి. ఈ రోజుకి అజయ్ శాంత్ గారు అక్కడ. సో ఆయన ద్వారా నాకు అపాయింట్మెంట్ రామోజీరావు గారు ఇవ్వడం, ఆయనకి ఐడియా చెప్పడం, చాలా ఎక్సైట్ అయిపోయారు. ఎంత ఎక్సైట్ అయిపోయారంటే ఏంటి అసలు చార్మినార్ బ్యాక్డ్రాప్ దాని సెట్ ఇదని. సో ఆ ఎక్సైట్మెంట్కి అంటే అప్పటి వరకు నేను చార్మినార్ సెట్ ఐడియా అని చెప్పేసరికి అందరూ షాక్ అయ్యి ఏంటి ఓకే విజన్ ఓకే, బట్ ఇప్పుడు నీ విజన్ కూడా కొన్ని అద్దులు ఉంటాయి కదా అని అందరూ షాక్ అయిన వాళ్ళే. కానీ నాకే షాక్ ఇచ్చిన మొట్టమొదటి వ్యక్తి రామోజీరావు గారు. ఓకే. ఆయన వినేమన్నారంటే, మునిషాయర్ గారు ఇది చాలా బాగుంది ఐడియా, చార్మినార్ సెట్ ఎంత దాని మెజర్మెంట్స్ ఏమైనా ఐడియా ఉందా అంటే, అదే రఫ్గా ఒక 175 ఫీట్ హైట్ ఉంటుంది సార్. సో దాదాపు 100 విడ్త్ వైశాల్యం ఉంటుంది దయా. ఇది అనేసరికి ఇది మనం సెట్గా కాదు, మనం దీన్ని కట్టేద్దాం అన్నారు ఆయన ఎగ్జాక్ట్గా. ఓకే. మామూలు షాక్ అవ్వలేదు సార్, అవును కట్టేద్దాం, ఇది మన రామోజీ ఫిల్మ్ స్టూడియోలో దీన్ని యాసిస్గా యాసిస్ చార్మినార్ ఏం స్కేల్లో ఉందో రీబిల్డ్ చేద్దాం, అదే స్కేల్లో కట్టేద్దాం అన్నారు ఆయన. ఓకే. మీరు అందరికీ షాక్ ఇస్తే ఆయన మీకు మామూలు షాక్ అవ్వలే, ఏంటి ఈయన కట్టేద్దాం అంటున్నారేంటి సార్, అది ఎలా సార్, ఎందుకంటే ఈ చార్మినార్ కట్టడానికే దాదాపు ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు పట్టింది. సో అలాంటిది ఆయన ఏంటనే సరే లేదు, ఇప్పుడు ఫైబర్ గ్లాస్ ఫస్ట్ టైం ఫైబర్ గ్లాస్ వాడారు రామోజీ ఫిల్మ్ సిటీలో, సిటీ మొత్తం. అందుకనే కట్టిన కట్టడాలన్నీ అప్పటి నుంచి ఇప్పటివరకు ఉంటాయి సెట్లన్నీ, ఫైబర్ గ్లాస్తో కట్టేద్దాం దీన్ని. సో మీరు చెప్పిన లార్డ్ బజారు, ఆ బ్యాంగిల్ స్ట్రీటు, ఇవన్నీ కూడా మనం ఒరిజినల్గా కంప్లీట్గా రిక్రియేట్ చేసేద్దాం అన్నారు. నాకు ఒక పక్కన ఎక్సైట్ అవుతున్నాను, అమ్మ బాబు డైరెక్ట్గా చార్మినార్ని ఆర్ఎఫ్సీలో కట్టేయడమే అని. కానీ ప్రాక్టికల్గా ఎన్నాళ్ళు పడుతుంది ఇదేంటి అసలు ఎంత షాక్ ఇచ్చారు మనకి అనుకుంటే, సరే సార్ నేను వర్కౌట్ చేసుకుంటూ మహేష్తో కూడా మాట్లాడి వస్తానని చెప్పి వచ్చాను. మహేష్కి చెప్పాను. మహేష్ మామూలు షాక్ అవ్వలేదు, ఏంటి సార్ మీరు అనేది, నిజమైన చార్మినార్ కట్టేస్తారా అని అంటే ఆయన అలాగే అన్నారు బాబు అంటే ఆయన కూడా చాలా మీరు అసలు ఆయన విజను. సో మనందరం అనుకుంటాం సినిమా ఇండస్ట్రీలో గొప్ప విజనరీలోని, మన మించిన విజనరీ అయినా
అని. బట్ తర్వాత ప్రాక్టికల్గా మహేష్కి కూడా ఎంఎస్ రెడ్డి గారితో ఒక ఆబ్లిగేషన్ ఉండటం మూలంగా ఓకే. సో అప్పుడు ఎంఎస్ రెడ్డి గారు అంటే తర్వాత ఇప్పుడు రామోజీరావు గారి సినిమా తర్వాత చేద్దాం అని ఇది ఎంఎస్ రెడ్డి గారికి చేయాలని ఫస్ట్ నిర్మాత ఎంఎస్ రెడ్డి గారు. ఓకే. సో తర్వాత మృగరాజు రిలీజ్ అయింది. రిలీజ్ అవగానే ఎంఎస్ రెడ్డి గారు కొంచెం సంకోచించారు. అంటే మళ్ళీ ఇంత పెద్ద భారీ సినిమా, సో చిరంజీవి గారితో తీసిన మృగరాజు బాగా డిసప్పాయింట్ చేయడంతో ఇది మళ్ళీ ఇంత ఖర్చు పెట్టి ఇది వర్కౌట్ అవుతుందా అని ఆయన చిన్న వెనకడుగేశారు. ఓ సందేహం ఉంటుంది కదా. అప్పుడు మహేష్ సార్ మనం బెటర్ ఇది ఎవరైతే రియల్ మేకర్ అలాంటి మేకర్ దొరికితేనే దీన్ని తీయగలం అంటే నమ్మాలి ప్రాజెక్ట్ని నమ్మితే తప్పితే ఈ సెట్ వేసి మనం మీరు అనుకున్న ఆ విజన్లో నేను అప్పటికే చాలా డీటెయిల్గా చెప్పేవాడిని మహేష్ సీన్స్ అన్నీ ఎలా ఉండేవి ఏంటనేది. సో అవన్నీ తీయాలంటే సెట్ వేయాల్సిందే, సెట్ వేయగలిగిన వాడే మన నిర్మాత సార్ అన్నారు. ఎవరైతే వేయగలరో అతనే మన ప్రొడ్యూసర్ అంటే అప్పుడు కరెక్ట్గా ఎంఎస్ రాజు గారు అంటే నాకు అప్పటికే ఆయన నాకు ఒక ఆఫర్ ఇచ్చున్నారు. ఓకే. వేరే ఏదో సినిమా చేద్దామని మహేష్కి కూడా ఒక ఆఫర్ ఇచ్చున్నారు. సో ఇద్దరం మాట్లాడుకుంటే అప్పుడు ఎంఎస్ రాజు గారు ఉన్నారు కదా అని. బట్ కాకపోతే అదే మృగరాజు చేసిన ఇయరే ఆయన దేవిపుత్రుడు అని ఆయన తీసాడు. సో ఆయన మైనస్లో ఉన్నాడు, సో నేను మైనస్లో ఉన్నా. సో బట్ మహేష్ మా ఇద్దరు నమ్మాడు. నమ్మి రాజుగారు నేనే వెంటనే ఫోన్ చేసి మహేష్ దగ్గర రండి అని చెప్పి ఇలా పద్మాలయలో ఉన్నా అంటే ఆయన వచ్చాడు. మీరు ఇప్పుడు ఇందాక అన్నారు కదా, ఇండస్ట్రీలో కూడా నిజంగానే మీరు అన్నట్టు ఆయనకు ఒక ఫెయిల్యూర్ చూస్తారు, మీరు ఒక ఫెయిల్యూర్ చూస్తారు. వీళ్ళిద్దరు కలిసి మహేష్ని పెట్టి చార్మినార్ సెట్ చేసి అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు, ఏం తీస్తున్నారని ఒక డౌట్ మాట్లాడుకోవడం గుసగుసలు ఇండస్ట్రీలో, వీళ్ళు ఏదో మళ్ళీ ఏదో చేతులు కాల్చుకుంటారని సంథింగ్ ఏదో అలా ఉండేది. నేచురల్గా అలాగే ఉండేది. సో రాజుగారు వచ్చారు, వస్తే మహేష్ ఒకటే మాట అన్నాడు, మీరు చార్మినార్ సెట్ వేయాలి సార్ ఈ కథకి. ఓకే. మీరు సెట్ వేస్తే మీకు చేస్తాం మేము ఫస్ట్ కండిషన్ అంటే ఆయన కూడా ఆయన రియల్ మేకరు, ఆయనకి మంచి ఊరికనే జస్ట్ డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్ కాదు ఆయన, ఆయనకి సబ్జెక్ట్ మీద అది మంచి నాలెడ్జ్ అది ఉంది. ఓకే బాబా, అయితే నా కండిషన్ అయితే కథ నచ్చితే నాకు కథ చెప్పమనండి పూర్తిగా, కథ నచ్చితే నేను సెట్ ఎలాంటి సెట్ అయినా వేయడానికి వెనకాడిని అన్నాడు. అంటే వెరీ గుడ్, మాకు అది నచ్చింది. నేను వెంటనే కథ చెప్పడం జరిగింది. ఆయన ఓకే మనం సెట్ వేస్తున్నాం, ఈ సినిమా తీస్తున్నాం అని ఆయన కథ విన్న తర్వాత ఆయన ముందుకు రావటం తోటి ప్రాజెక్ట్ మొదలైంది. మీరు అన్నీ మొదలయ్యాయి ఈ గుసగుసలు మాట్లాడుకోవడం. కట్ చేస్తే లైక్ మీరు అన్నట్టు అసలు ఈ కథ మొదలైంది, కథ రాసుకున్నారు, బెటర్మెంట్ చేసుకుంటూ వచ్చారు మహేష్ బాబు గారు, మీరు నమ్మారు. కట్ చేస్తే అసలు ఎవరైనా సెట్ వేస్తేనే ఇది చేయాలి అనేది ఒక కండిషన్ మీది. ఈ సినిమా కోసం చార్మినార్ సెట్ వేయడం అనేది కూడా అప్పట్లో చాలా పెద్ద ఎక్కువ బడ్జెట్ ప్లస్ రిస్క్ కూడా, అంటే చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం ఇది. లైక్ ఇప్పుడు చార్మినార్ అనేది 180 feet, మీరు వేసింది 120 feet హైట్ వేశారు, ఒక 60 తగ్గించి. సార్ ఏంటి ఎంత ఛాలెంజింగ్ ఉండేది సార్ చార్మినార్ని బిల్డ్ చేయడం కానీ, లైక్ దాని వెనకాల అశోక్ గారి వర్క్ కానీ? అంటే చార్మినార్ సెట్ వేయడం అంటే ఊరికనే చార్మినార్ సెట్ వేసేసి అది బ్యాక్డ్రాప్లో చూపించడం అనేది నా విజన్ కాదు. డీటెయిలింగ్ కోరుకుంటారు మీరు? అసలు డీటెయిలింగ్ పక్కన పెట్టమ్మా, అసలు చార్మినార్ని నేను చూసిన పర్స్పెక్టివ్, ఓకే, నేను చూసిన యాంగిల్, అసలు చార్మినార్ సెట్టే ఎందుకు వేయాలనుకుంటున్నాను నేను, అసలు నా ఇదేంటి ఓల్డ్ సిటీకి వచ్చిన తర్వాత ఎవరైనా సరే చార్మినార్ని చూసి ఓ సెట్ వేస్తూ ఉంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, వేయాలనుకుంటారు. బట్ నా పర్స్పెక్టివ్ మహేష్కి బాగా నచ్చింది ఏంటంటే ఎంఎస్ రాజు గారికి కానీ, ఇప్పుడు మనం రూఫ్ టాప్ మీద ఉన్నాం చార్మినార్ ప్రాంతంలో, ఈ పర్స్పెక్టివ్ అదురు చాలా రేర్గా దొరుకుతుంది అందరికీ. అందరూ కింద నుంచి చూస్తారు. అవును, కింద నుంచి మన ఐ లెవెల్లో చూస్తే నీకు చార్మినార్ అలా పెద్దగా ఎక్కడో నియర్లీ 180 feet హైట్లో అలా కనబడుతుంది. సో నేను చూసిన పర్స్పెక్టివ్ అది కాదు. నేను చూసిన పర్స్పెక్టివ్ చార్మినార్ ప్రాంతంలోని రూఫ్ టాప్స్ మీద నుంచి నిలబడి చూస్తే చార్మినార్ అలా కనబడుతుంది, ఆ డాబాల మీద నుంచి. ఇప్పుడు మనం ఏదైతే వ్యూ చూస్తున్నామో, సో అందుకనే నేను పట్టుబట్టింది ఎంఎస్ రాజు గారితో సెట్ వేయగలిగితేనే మీరు ఒక్కడు నిర్మాత అవుతారని ఎలా అయితే మహేష్ని ఏం చెప్పాను. ఈ రోజు ఇంటర్వ్యూ అడగగా నువ్వు
చార్మినార్ పర్మిషన్ తీసుకుంటేనే ఇంటర్వ్యూ లేకపోతే లేదన్నాను. నిజంగానే మీరు ఛాలెంజింగ్ ఇస్తారు, దాన్ని నేను స్వీకరించి కొంచెం ఒక 2 వీక్స్ వర్క్ చేసి ఫైనల్ గా పట్టుకున్నాను లొకేషన్. బట్ దీనికి వెనకాతల ఎన్ని బాగా ఖర్చు పెట్టారు, చాలా టైము వెచ్చించారు, అన్నీ జరిగాయి కదా పర్మిషన్లకి. ఇది అలా మరి మరి ఆ రోజు మేము అలా అదే ఇదే మీకు ఇచ్చాం అప్పుడు. అవును సార్. సో ఈ డాబాల మీద నుంచి చూస్తుంటే చార్మినార్ కింద మనకి కింద పార్ట్ కనబడదు. ఓకే. ఓన్లీ పైన మీనార్లు ఆ క్లాక్ దగ్గర నుంచి ఓకే. పైన కనబడుతుంది, కింద కనబడదు. సో నా పర్స్పెక్టివ్ అది. సో టోటల్గా రూఫ్ టాప్స్ మీద ఉండాలి, కథ అంతా బ్యాక్డ్రాప్ రూఫ్ టాప్స్ మీద జరగాలి. సో అందుకని దీంట్లో ఉన్న ఆ కింద పార్ట్ ఆల్మోస్ట్ ఒక 60-70 ఫీట్ ఉంటుంది కిందది. ఓకే. ఆ కింద కట్ చేసి ఇప్పుడు పైన ఏదైతే మీనార్లు కనబడుతున్నాయో ఆ క్లాక్ దగ్గర నుంచి ఆ బోర్డర్ దగ్గర నుంచి దాన్ని కింద వేసాం. ఓకే. నేల మీద నేల మీద గోపనపల్లి అక్కడ రామానాయుడు గారి సైట్లో సురేష్ బాబు గారు పెద్దది ఉంది, ఆ సైట్లో దానికి కొన్ని చాలా పెద్ద సైట్ అది. ఆల్మోస్ట్ 3 నెలలు కష్టపడ్డారు అక్కడ. అక్కడ దీన్ని ఈ కింద పార్ట్ తీసేసి ఓకే నీకు నేల మీద నుంచి ఈ బార్డర్ స్టార్ట్ అవుద్ది అనమాట. ఓహో. ఓకే. కింద పార్ట్ ఉండదు సెట్లో. ఓకే. ఈ పైది ఆల్మోస్ట్ 125 ఫీట్ హైట్ అనమాట. ఓకే. దీన్ని నేల మీద వేసాం. నేల మీద వేసి ఈ పక్కన ఉన్న డాబాలన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు మనం డాబాలు ఎన్ని ఫ్లోర్లు ఎక్కాం ఈ డాబాకి రావడానికి? 5th ఫ్లోర్. ఇది 5th ఫ్లోర్. సో ఈ 5 ఫ్లోర్స్ అంటే ఆల్మోస్ట్ దగ్గర దగ్గర 50 ఫీట్ వరకు ఉంది ఇది. సో ఈ 50 ఫీటుని కట్ చేసి గ్రౌండ్లోనే ఈ డాబా, ఇప్పుడు ఇదైతే ఏసీగా ఏదైతే డాబా ఉందో దీన్ని మనం 1 ఫీట్ నుంచే పైకి లేపాం. గ్రౌండ్ మీద 1 ఫీటే ఉంటుంది ఇది. ఓకే. మీకు ఈ పర్స్పెక్టివ్లో చూస్తే మీకు యాసిడ్గా డాబాల మీద ఉన్నట్టు ఉంటుంది. బట్ మనం యాక్చువల్గా నేల మీద 1 ఫీట్ అడుగులో కేవలం ఈ వాల్ కట్టి మనం దీన్ని డాబా అని చెప్పాం, సెట్ చేశారు. అలా మధ్యలో గ్యాప్లు వదిలేసి అవి రోడ్లు అని చెప్పి వేరే ఇల్లు తీసుకున్నాం. ఓకే. సో అన్నీ ఆ చుట్టుపక్కల చార్మినార్ ఉన్న చుట్టుపక్కల ఉన్న డాబాలు అన్నీ కూడా మనం గ్రౌండ్ లెవెల్ వేసాం. అంటే 1 ఫీట్లో ఒక డాబా, 2 ఫీట్లో ఒకటి, 3 ఫీట్లో ఒకటి, అలాగా ఒక 4 ఫీట్కి మించకుండా డిఫరెంట్ హైట్స్లో ఈ డాబాల్ని వేసాం అనమాట. వేసి ఈ డౌన్ ఎప్పుడైతే కట్ చేసామో మీకు అలా చూసేసరికి ఇక్కడ నుంచి పర్స్పెక్టివ్ చూసేసరికి మీకు ఓన్లీ ఈ డాబాలు చార్మినార్. బట్ ఇది మనం నేల మీద ఉన్నాం, గోపనపల్లిలో నేల మీద ఉంటాం. ఓకే. ఈ 50 ఫీట్ 5 ఫ్లోర్స్ ఎత్తులో ఉన్నాం. సో ఇది పర్స్పెక్టివ్ అనమాట. ఈ పర్స్పెక్టివ్లో వేయటం వల్ల, ఇలా చూపించడం వల్ల చార్మినార్ కొత్తగా కనిపించింది. సుమారు ఎంత ఖర్చు అయి ఉంటుంది సార్ అప్పట్లో ఆ సెట్కి? అప్పట్లోనే దాదాపు 1 కోటి పైనే అయింది. అంటే నాకు గుర్తులేదు కానీ ఇంకా అంటే ఆయన కూడా ఎంఎస్ రాజు గారు కూడా లెక్కలకి ఏం చూడలేదు. ఆయన ఇది ఎంత అయితే అంతని ఆయన చాలా ఆథెంటిక్గా ఇది చేయాలని దాదాపు ఒక 3-4 నెలలు కంప్లీట్గా ఒక క్రూ కూడా చాలా మంది పనిచేశారు దీనికి. 300 దాదాపు 300 మంది అంటే ఈ డాబాలన్నీ కూడా కేవలం చార్మినార్ కదా, చార్మినార్తో పాటు చుట్టుపక్కల ఈ డాబాలన్నీ కూడా అదంతా సెట్ చేశారు, మీరు చూస్తే తెలుస్తుంది. సో దీనికి ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే అసలు ఫస్ట్ చార్మినార్ వన్స్ ఇది అనుకున్నాం కదా, దీనికి మొదట ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి గారు. ఓహో. ఓకే. సో నాకు రెగ్యులర్గా ఆయన చూడాలని ఉంది. ఇవన్నీ కూడా మృగరాజు అన్నీ ఆయనే చేశారు. సో ఆయన నేను ఇక్కడ దగ్గరలో ఇరానీ కేఫ్ దగ్గరికి వచ్చేవాళ్ళం. ఓకే. సో అప్పటికి ఇంకా కరెక్ట్గా ఎంఎస్ రాజు గారి కంటే ముందు, అంటే అప్పటికి ఎంఎస్ రెడ్డి గారు ఉన్నారు. సో ఆ టైంలో తరణి గారు నేను ఇక్కడ ఇరానీ కేఫ్కి వచ్చి ఆయన ఫస్ట్ టైం ఆ టిష్యూ పేపర్ల మీద చార్మినార్ స్కెచ్ గీశారు. నేను అంటున్న ఇది అలాగా ఆ ఇరానీ కేఫ్ యాంగిల్లోంచి తీశారు. నెక్స్ట్ ఒక డాబా ఎక్కి ఈ పర్స్పెక్టివ్ని కూడా ఆయన అలాగా ఊరికనే మాట అఫీషియల్లీలా కాకుండా జనరల్గా విజిట్ చేస్తూనే ఆయన వెంటనే ఆయనకి వచ్చేస్తాయి అలా గీతలు గీశారు. సో అలా తరణి గారితో కొన్నాళ్ళు గడపడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఇది కరెక్ట్గా అప్పట్లో మనకి చెన్నై కార్పెంటర్స్, హైదరాబాద్ కార్పెంటర్స్ యూనియన్ గొడవలే ఉండేవి. సో తరణి గారు వచ్చి ఈ చెన్నై కార్పెంటర్లతో ఎక్కువ వర్క్ చేస్తారు.
ఈ హైదరాబాదు వాళ్ళతోటి చాలా తక్కువగా పెట్టుకుంటారు, ఆయన ఎక్కువ బేస్ అవ్వరు. సో వీళ్ళ అబ్జెక్షన్ చెప్పుకుంటారు. వీళ్ళ అబ్జెక్షన్ చెప్పడంతో ఇలా ఎంఎస్ రాజు గారు కూడా సార్ మళ్ళీ తర్వాత వెళ్ళి షూటింగ్ స్టార్ట్ అయ్యాక అప్పటికి కొద్దిగా యూనియన్లన్నీ కూడా ఈ గొడవలు కాంట్రవర్సీలు ఉన్నాయి. ఓకే. సో ఈ టైంలో మనం ఇంత పెద్ద సెట్ వేసుకొని మళ్ళీ మధ్యలో ఆగి వాళ్ళు వర్కర్లు వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు అనుకోండి, సో అలాంటిది ఏదో జరుగుతుంది. సో ఈ టైంలో మనం ఆయన ఎంఎస్ రాజు గారికి కూడా తరణి గారు అంటే మంచి రెస్పెక్ట్ కదా. సో అందుకని మనం తరణి గారు కాకుండా అశోక్ గారు అయితే బెటరు అని ఆయన ఎంఎస్ రాజు గారు చెప్పటం, నేను కూడా ప్రొడక్షన్ వైబిలిటీ ఇదంతా కూడా దృష్టిలో పెట్టుకొని సో తరణి గారిని ఆయన కూడా లేదులే కూడా మనం మళ్ళీ నెక్స్ట్ చేద్దాం, ఇప్పుడు కరెక్ట్లే ఈ రిస్ట్రిక్షన్స్ మధ్య నీకు ఎందుకని తరణి గారిన తర్వాత ఇంకా అశోక్ వచ్చి అశోక్ వన్స్ ఇవన్నీ అశోక్తో విజిట్ చేసిన తర్వాత ఇంక ఎవరు ఇన్స్పైర్ కాకుండా ఉంటారు ఏ ఆర్ట్ డైరెక్టర్. ఇంకా అశోక్ కూడా తన కెరీర్లో బెస్ట్ వర్క్ ఇచ్చాడు అది. సార్ అక్కడ సెట్లోనే కాకుండా ఒరిజినల్గా ఇక్కడ కూడా కొన్ని షాట్లు తీసారా సార్ ఏమన్నా? అదే కేవలం ఇప్పుడు ఏదైతే ఈ కింద పార్ట్ ఉందో మనకు అక్కడ కింద పార్ట్ లేదు కాబట్టి ఈ కింద పార్ట్ కోసం సో అప్పుడు పైకి ఎక్కడానికి పర్మిషన్ లేదు ఎలాగో. సో కిందది మాత్రం ఈ పోలీస్ ఫోర్స్ వాళ్ళు వెళ్ళే షాట్లు, ఇప్పుడు భూమిక మహేష్ పైకి ఎక్కుతారు కదా ఆ లీడ్లు, ఇవన్నీ కింద ఒరిజినల్ లొకేషన్ లో ఎర్లీ మార్నింగ్ ఓన్లీ ఎర్లీ మార్నింగ్ ఇస్తారు పర్మిషన్. 7 o'clock లోగా ముగించాలి. కరెక్ట్ గా గంట ఎంత ఉంటుంది 6 ఆ 7-7:30 లోగా ముగించాలి. అలాగే ఒక 4-5 రోజులు ఇక్కడ చేసాం. సో కేవలం ఈ ఆర్చ్ కోసం. అండ్ ఇంకోటి మీరు ఇందాక డాబాల విషయంకి వస్తే మీరు డాబాలు అదంతా అనుకున్నారు కదా, మీకు ఒక విషయంతో ఎస్పెషల్లీ ఈ సినిమాలో ఒక యూనిక్ థింగ్ ఏంటంటే అజయ్ మహేష్ బాబు క్యారెక్టర్ ఏదైతే ఉందో పైనుంచి డాబాల నుంచి ఒక ఎంట్రన్స్ ఉంటుంది, ఇంట్లో నుంచి నేరుగా రారు. అది సెకండ్ హాఫ్ లో మీరు వాళ్ళ ఫ్రెండ్ కూడా చెప్తాడు, అరే నువ్వు ఎప్పుడు స్ట్రైట్ గా వెళ్ళవు, పైనుంచి రావడం నీకు హెల్ప్ అయిందిరా, స్నీపర్ డాగ్స్ కూడా పట్టుకోలేకపోయాను. అది కూడా భలే యూనిక్ ఐడియా, పైనుంచి దిగడం, ఒక హీరో పైనుంచి దూకడం. ఆ రూమ్ ఇవన్నీ సెట్ ని కథ మరి ఈ పర్స్పెక్టివ్లో ఓకే, నేను నాకు కొత్తగా అనిపించింది ఈ పర్స్పెక్టివ్లో ఆడియన్స్ చూపిస్తే బాగుంటుందని. బట్ మరి ఆ పర్స్పెక్టివ్లో కథ జరగాలిగా. కథ జరగాలన్నప్పుడు సీన్స్ అన్నీ కూడా ఆ ప్రకారం ట్రీట్ చేశాను. మహేష్ బాబు గారితో మీరు ముందు నుంచి ట్రావెల్ అయ్యారు, లైక్ ఈ సినిమా ఆయనతోనే అనుకున్నారు. ఓకే, భూమిక గారు ఎలా వచ్చారు? అంతకుముందు ఆ క్యారెక్టర్కి ఇంకెవరన్నా అనుకున్నారు? స్వప్న క్యారెక్టర్కి అంటే అబ్బాయి ఎవరిని అనుకోలేదమ్మా. నేను కథ రాస్తున్నప్పుడు మహేష్ ఎలాగైతే మహేష్ అనుకునే చూసిన తర్వాత మహేష్ ఫిక్స్ అయ్యాను, అలా అప్పుడు యువకుడు సినిమా చూశాను. యువకుడు సినిమా చూసి భూమిక చాలా బాగా నచ్చింది, ఆ సినిమాలో చాలా బాగుంటుంది అని భూమికని అప్పుడే ఫిక్స్ అయ్యాను. ఫిక్స్ అయ్యి తర్వాత మధ్యలో ఆ అమ్మాయి డేట్లు కుదరట్లేదనే దీంతో ఆ అమ్మాయి లేకపోవచ్చేమో, వేరే అమ్మాయికి వెళ్దామా అని ఒక ఆలోచన వచ్చినా సరే నేను ససే మీరు నథింగ్ డూయింగ్, నాకు భూమికి కావాల్సిందని ఆ స్వప్న క్యారెక్టర్ కూడా భూమికని అలా ఫిక్స్ అయిపోయాను. అంతే. ఓబుల్ రెడ్డి క్యారెక్టర్ విషయానికి వస్తే ప్రకాష్ రాజ్ గారు చేశారు, ఎక్స్ట్రీమ్ చేశారు. ఆయన పర్ఫార్మెన్స్ ఇన్ని రోజులకి ఆ క్యారెక్టర్ గుర్తు చేసుకుంటాం మనము. ఆయన ది బెస్ట్ క్యారెక్టర్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్ అది ఓబుల్ రెడ్డి అనేది. ఆ క్యారెక్టర్కి ముందు మీరు ప్రకాష్ రాజ్ గారిని అనుకున్నారు, ఆయన ఏదో సంథింగ్ ఏదో బిజీ టైంలో ఒక టైంలో బిజీగా ఉంటే మీరు గోపీచంద్ గారిని కూడా అప్రోచ్ అయ్యారని విన్నాను నేను. అది అంటే నేను అప్రోచ్ అవ్వడం కాదు, నాకు కూడా ఎప్పుడు మహేష్ భూమిక ఎలాగో ప్రకాష్ రెడ్డి ఓబుల్ రెడ్డి అనేది ఫిక్స్డ్ నా కథలో నేను రాసుకుంటున్నప్పుడే. సో నాకు తనకు కూడా ఆల్టర్నేటివ్ లేడు. కాకపోతే ఆ మధ్యలో కొన్ని ప్రకాష్ రాజ్తో కొన్ని కాంట్రవర్షియల్ విషయాలు జరిగాయి ఛాంబర్లో. సో తన్ని పెట్టుకోకూడదు అన్నట్టు ఇలా ఏవో కొన్ని వచ్చాయి, 1-2 వచ్చాయి. వచ్చినప్పుడు అంటే ప్రాజెక్టు మళ్ళీ షెడ్యూల్ దెబ్బతింటుంది, నేనేమో వెయిట్ చేద్దాం సార్ ఇవన్నీ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే వరకు అని అన్నాను. బట్ రాజుగారు కొంచెం లేదు మనం మరీ దెబ్బ అయిపోతామో, ఎందుకని మంచిది ఆప్షనల్గా ఒకళ్ళని అనుకుంటే బెటర్ కదా అని ఆయన పిలిపించారు గోపీచంద్. సో అప్పుడు గోపీచంద్ ఆయన వచ్చారు, కలిశారు, అదే చూడటం జరిగింది. బట్ ఒక ఆప్షన్గా ఆయన రాజుగారు ఉంటే బెటర్ అని చెప్పి అలాగా అనుకోవడం జరిగింది. బట్ ఈలోగా ప్రకాష్ రాజు కూడా తెలిసి ఇది అసలు నా క్యారెక్టర్ కూడా ఓబుల్ రెడ్డి గారు ఎవడో, వాడు చేయాల్సింది ప్రకాష్ రాజే, వేరే ఎవడో కాదని చెప్పి తన ఛాంబర్లో విషయాలన్నీ తనే
సెటిల్ చేసుకొని వచ్చేయడం జరిగింది. ఓకే, ఇంకా ఫిక్సింగ్. ఇంకా అసలు అదే సార్ ఈ సినిమాకి ఒక్కడనే టైటిల్ యాప్ట్ ఇప్పటికీ మనం మాట్లాడుకుంటాం. అసలు ఈ ఒక్కడు నీ సైన్యమే తోడుంటే చాలా లిరిక్ కూడా ఉంటుంది ఒక పాటలో. కానీ దీనికి ఈ టైటిల్కి ముందు మీరు అతడే ఒక సైన్యం అని సంథింగ్, ఇంకా కబడ్డీ అనే టైటిల్ కూడా అనుకున్నారని నేను ఒక దశలో. ఒక దశలో కాదు, అసలు ఈ కథలో ఫస్ట్ రాసింది, ఈ కథ రాసుకుంటున్నప్పుడు నేను పెట్టిన టైటిల్ కబడ్డీ. ఓకే, ఓన్లీ కబడ్డీ. ఎందుకంటే స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్. కథకే టైటిల్ రాస్తున్నప్పుడు కథ అనుకుంటాం కదా, సో అదొక టైటిల్ అనుకుంటాం కదా, అలాగా కబడ్డీ అనే ఈ పాత బస్తీ నేపథ్యంలో కబడ్డీ అనే మొదలుపెట్టాం. సో ఆ తర్వాత కొద్దిగా హీరోయిక్ టైటిల్ ఉంటే బెటరు అని అన్న తర్వాత కథలోంచి నాకు వచ్చిన రెండో టైటిల్ అతడే ఆమె సైన్యం. ఓకే, సో అది అందరూ ఎక్సైట్ అయ్యారు. సో అతడే ఆమె సైన్యం అని. కానీ ఆ టైటిల్ లేదు, రిజిస్టర్ లేదు. ఛాంబర్లో వేరే వాళ్ళు రిజిస్టర్ చేశారు, రాజుగారు ట్రై చేశారు, అప్పుడు దొరకలేదు అది. సో అప్పుడు అతడే ఒక సైన్యం అనుకున్నాం. అతడే ఒక సైన్యం అన్న తర్వాత అతడే ఒక సైన్యం అంటే అతడే ఆమె సైన్యం బాగుంది. అతడే ఒక సైన్యం బదులు హీరోయిక్ టైటిల్ కదా, సరే ఒక్కడ పెడదామని ఒక్కడికి అలా ఫిక్స్ అయ్యాం. ఓకే, అలా కుదిరిన టైటిల్. ఈ ఐడియా విషయంకి వస్తే మీరు అన్నట్టు ఒక ఓల్డ్ సిటీ కుర్రాడు అజయ్ కర్నూలులో ఉండే ఒక అమ్మాయి స్వప్న అనే అమ్మాయికి తనకు హెల్ప్ చేయడం, తనకు ఒక అండగా నిలబడడం అనేది ఒక యూనిక్ ఐడియా. ఇప్పటికి టిల్ నో కమర్షియల్ యాంగిల్లో ఇది ఒక యూనిక్ ఐడియా. 2 ఏరియాలని మర్జ్ చేసి ఒక లవ్ స్టోరీ వేశారు మీరు. అంటే ఆ పాయింట్ ఎలా సార్, కర్నూలు ఓల్డ్ సిటీ నుంచి కర్నూలుకి? అదే అమ్మా, నేను కథ అడుగుతున్నప్పుడు ఎప్పుడైతే ఈ పాత బస్తీ నేపథ్యంలో అంటే ఫస్ట్ సాంగ్లోనే నీకు చూపించాను నేను, హరే రామ హరే కృష్ణ సాంగ్లోనే అసలు ఓల్డ్ సిటీ నేపథ్యం ఎలా ఉంటుంది. ఇది వెరీ సెక్యులర్ సిటీ మన హైదరాబాద్ అనేది. సో అందరూ అన్ని రిలీజియన్ పీపుల్ ఇక్కడ ఉంటారు. పర్టికులర్గా పాత బస్తీ అంటే మనం ఏదో కేవలం ఒక కమ్యూనిటీకి చెందింది అనుకుంటాం. ఇక్కడ తెలుగు వాళ్ళు ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, అందరూ ఉంటారు. సో ఆ ఇంటిగ్రిటీ చూపించాను పాటలో, హరే రామ హరే కృష్ణ. మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది ఆ పాటలో. పాట లిరిక్స్ కూడా సీతారామ శాస్త్రి గారు కథ మొత్తం విని ఆయన నాకు ఈ బ్యాక్డ్రాప్లో అసలు ఈ పాత బస్తీ కల్చర్, ఒరిజినల్ కల్చర్ అంటే మన తెలుగు వాళ్ళు ఎలా ఉంటారంటే ఇక్కడ వాళ్ళకి తెలుగు కూడా రాదు. తరాల నుంచి ఉన్న తెలుగు వాళ్ళు అద్భుతమైన ఉర్దూ మాట్లాడతారు, ఉర్దూ మిక్స్డ్ తెలుగు మాట్లాడతారు. ఆ తెలుగు మనకు అర్థం కాదు. అవును. సో అలాగే కొందరు ముస్లిమ్స్కి కొందరు ఉర్దూ రాదు, తెలుగు మిక్స్డ్ ఉర్దూ మాట్లాడతారు. అలాగా ఒక చాలా బ్యూటిఫుల్ కల్చర్ ఇక్కడ ఈ ఓల్డ్ సిటీలో. సో దీన్ని చూపిద్దాం అని ఎప్పుడైతే నేను ఈ డీటెయిల్స్ వర్క్ చేశానో ఈ పాటలో ఇది, సో దీనికి గట్టి అపోజిషన్ ఉండాలి. అంటే మరి ఇలాంటి కుర్రాడు ఎదుర్కోవాలంటే ఒక చాలా స్ట్రాంగ్ బ్యాక్డ్రాప్ కావాలి, ఆపోజిట్ బ్యాక్డ్రాప్. సో అప్పుడు కరెక్ట్గా ఫ్యాక్షన్ సినిమాలు మొదలైన టైం అది. సో రాయలసీమ ఫ్యాక్షన్ ఇది. సో అన్ని ఫ్యాక్షన్ సినిమాలన్నీ హీరోయిక్గా వస్తున్నాయి, అంటే హీరోలు అందరూ ఫ్యాక్షనిస్టులుగాను. సో అలాగా చూపిస్తూ రాయలసీమలో కూడా గొప్ప కల్చర్ అది. సో దాన్ని అంటే దీనికి పోటీగా, పాత బస్తీకి పోటీగా అటు ఫ్యాక్షన్ రాయలసీమ ఉంటే బాగుంటుందని చెప్పి అలాగా దాన్ని ఆపోజిట్ పెట్టుకున్నాను. మీకు అందుకనే వెరీ పాపులర్ డైలాగ్ కూడా కథలోంచి వచ్చిందే, తెల్ల చొక్కా వేసుకున్న ప్రతి ఒక్కడు ఫ్యాక్షనిస్ట్ కాదు, ఇది కర్నూలు కాదురా పాత బస్తీ అని డైలాగ్ కూడా ఉంటుంది కదా. సో అలాగా అంటే 2 కౌంటర్ వెయిట్ కూడా మనకి స్ట్రాంగ్గా ఉండాలని అది అలా పెట్టడం జరిగింది. నేను అందులోంచే ఓబుల్ రెడ్డి క్యారెక్టర్ని ఎలా డెవలప్ చేయడంతో ఈ 2 కూడా ఆడియన్స్కి బాగా నచ్చాయి. అంటే 2 బాగా స్ట్రాంగ్ బ్యాక్డ్రాప్స్ బాగా కుదిరి అది హీరోకి విలన్కి కూడా బాగా వర్కౌట్ అయింది.
ఒక్కడు అనగానే ఫస్ట్ మనకు గుర్తుకొచ్చేది కొండారెడ్డి బుర్జు దగ్గర పంచ్ సీన్, ఓబుల్ రెడ్డిని అజయ్ కొట్టడం ఆ అమ్మాయి కోసం, స్వప్న కోసం. సో ఆ డిజైనింగ్ ఎలా జరిగింది సార్? అంటే ఐకానిక్ సీన్ అనిపిస్తుంది అదంతా. అక్కడ ఎస్టీడీలో ఫోన్ మాట్లాడడం, అజయ్ అక్కడ నుంచి చూడడం, పరిగెత్తుకుంటూ అదే నడుచుకుంటూ జస్ట్ వచ్చి ఒక పంచ్ కొట్టడం, అక్కడ నుంచి ఒక జూనియర్ ఆర్టిస్ట్ డైలాగ్ చెప్పడం, మణి శర్మ గారు బీజిఎం అంతా భలే కుదిరింది. ఇప్పటికి ఒక ఐకానిక్ సీన్ అనిపిస్తుంది అదంతా. ఆ డిజైనింగ్ గురించి చెప్పండి సార్. అంటే అదంతా కథలో భాగంగానే ఇలాంటి ఒక కుర్రాడు, ఒక ఒక స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ ఉన్న కుర్రాడుగా చూపించాను. ఓకే, ఈ బిగినింగ్ అజయ్ క్యారెక్టరైజేషన్ కూడా కేవలం స్పోర్ట్స్ అంటే ఊరినే గ్రౌండ్కి వెళ్ళి ఆడేవాడే స్పోర్ట్స్ మెన్ కాదు. అవును, స్పోర్ట్స్ మెన్స్కి మంచి డిసిప్లిన్ ఉంటుంది. మీరు ఫస్ట్ పాటలో కూడా ఒక లైన్ చెప్తారు, శాస్త్రి గారు ఒక లైన్ వేశారు, ఆటనే మాటకు అర్థం చెప్పి రాయించుకున్నది అది. సో అలాగా ఆ స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ని ఉన్న కుర్రాడు, ఆ కుర్రాడు అక్కడికి వెళ్ళిన తర్వాత రాయలసీమ నేపథ్యంలో అక్కడ తన కళ్ళెదురుగుండా ఒక అన్యాయం జరుగుతుంటే అదే టైంకి తను లోపలికి స్టేడియంకి వెళ్ళి కబడ్డీ ఆడి కప్పు గెలవాల్సిన సమయం అది. సో చాలా క్రూషియల్ తనకి. తను వచ్చిందే కర్నూలు అక్కడ దానికోసం, ఆ కప్పు కొట్టడం కోసం. అది తన లక్ష్యం కూడా. సో బట్ అలాంటి లక్ష్యాన్ని కూడా ఇక్కడ ఆపదలో ఒక అమ్మాయి ఉండడం, అది అమ్మాయి అవ్వచ్చు అబ్బాయి అవ్వచ్చు, కేవలం అమ్మాయి అనే కూడా కాదు. సో మీ ఇద్దరికి మీకు రిలేషన్షిప్ కూడా అలా ఉంటుంది హీరోకి హీరోయిన్కి మధ్య. ఏదో హీరోయిన్ అని చెప్పి అమ్మాయిని అట్రాక్ట్ చేయడం కోసం అన్నట్టు ఉండదు. అదే ప్లేస్లో, స్వప్న ప్లేస్లో కుర్రాడు ఉన్నా సరే అజయ్ అలాగే చేస్తాడు, స్పోర్ట్స్ మెన్ అలాగే బిహేవ్ చేస్తాడు. ఎందుకంటే లాస్ట్ సీన్ వరకు మీరు అది చూపించలేదు, స్వప్న ఎక్కువ అనే దాకా కూడా ఎక్కడ హీరోయిన్ మిస్ అయినట్టు కూడా చూపించారు. సో అలాగా ఆ స్పోర్ట్స్ మెన్ స్పిరిట్లో తను దాంట్లో చూడటం ఏంటి, ఆడాల్సింది స్టేడియంలో కాదు ఇక్కడ డైలాగ్తో చూపించారు. ఆ అమ్మాయిని ఆ ఇన్స్టింక్ట్గా ఒక స్పోర్ట్స్ మ్యాన్ మామూలుగానే హ్యూమన్ ఇన్స్టింక్ట్ ఉంటుంది, దానికి తోడు ఒక డిసిప్లిన్డ్, వెరీ వెల్ మేనర్డ్, అద్భుతంగా తయారైన ఒక స్పోర్ట్స్ మ్యాన్ తన స్పిరిట్ చూపిస్తుంది. అది ఒక్కడి విషయానికి వస్తే మణి శర్మ గారు ఎక్స్ట్రాడినరీ ఆల్బమ్ ఇచ్చారు, స్కోర్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. స్కోర్ కూడా సినిమాని ఎలివేట్ చేస్తూ వస్తుంది. ఎస్పెషల్లీ చెప్పవే చిరగాలి కానీ, సాహసంగా ప్రతి సాంగ్ సూపర్ సాంగ్. ఆ మ్యూజిక్ సెట్టింగ్స్ గురించి చెప్పండి. ఎక్కువ వర్షన్లు చేసిన సాంగ్ ఏదైనా ఉందా ఈ సినిమా? మణి శర్మకి నాకు మధ్య అసలు వెర్షన్లే ఉండవమ్మా. అవునా? ప్రతిసారి నేను సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయటం, ఆయన ఇచ్చిన మొదటి ట్యూనే ఇప్పటివరకు మీరు విన్న అన్ని పాటలకి జరిగింది. రెండో ఆల్టర్నేటివ్ ఉండదు. సో ఎందుకంటే అప్పటికే మా కాంబినేషన్, మా ఇద్దరికి ట్యూనింగే చూడాలని ఉంది. మరి అది ఎలాంటి ఆల్బమ్ తర్వాత మృగరాజు చూడాలని ఉంది, మనోహరం, మృగరాజు, దాని తర్వాత ఒక్కడు మా కాంబినేషన్ 4వ సినిమా. సో ఒకదాన్ని మించి ఆల్బమ్ ఒక్కొక్కటి ఉంటుంది. మా ఇద్దరికి ట్యూనింగ్ చాలా, అంటే మా ఇద్దరు కెరీర్లు కూడా ఒకేసారి స్టార్ట్ అయ్యాయి కదా, అందుకని బాగా ట్యూన్ అయిపోయాం. సింక్ మామూలు సింక్లో ఉండం. సో అందుకని ఫుల్ కథ తనకి నేను చెప్పటం ఏంటి, సిచ్యువేషన్లు కూర్చోవటం, ఆయన ఎప్పుడు అలా ఆసుగా ఆ సిచ్యువేషన్ నుంచి అలా ఇస్తాడు, అది ఓకే అవుద్ది అంతే, అదే ఓకే, రెండో ఆల్టర్నేటివ్ ఉండదు. సాహసం శ్వాసగా సాగిపో శాస్త్రి గారితో డిస్కషన్స్ కానీ ఎలా ఉండేది సార్? ఆయన సాహసం శ్వాసగా సాగిపో అనేది చాలా రిస్కీ సాంగ్ అమ్మా. సో అంటే ఆ ఇంటర్వెల్ ముందు వచ్చే పాట నీకు అందులో మహేష్ అనబడేవాడు ఎంతటి మనం అతను క్యారెక్టర్గా చూపిద్దాం, ఒక కామన్ మ్యాన్ నుంచి ఒక హీరోగా అతను ఎలివేట్ చేద్దాం అని అనుకున్నప్పటికీ కూడా తనకున్న ఇమేజ్ కృష్ణ గారి అబ్బాయిగా విపరీతమైన మాస్ ఇమేజ్. సో దాన్ని కూడా బ్యాలెన్స్ చేస్తుండాలి. ఆ బ్యాలెన్స్ చేసే ప్రాసెస్లో నీకు యాక్చువల్గా ఇంటర్వెల్ బిఫోర్ సాంగ్ హీరోలకి చాలా బాగా బీట్ ఉన్న సాంగ్ ఉండాలి, కాబట్టి రిథమ్ బేస్డ్ ఉండాలి, ఊగిపోవాలి, జనం ఇంటర్వెల్కి వచ్చి అదిరిపోయింది అనే జోష్లో ఉండాలి. అక్కడ ఇది ఒక క్లాసిక్ సాంగ్, ఇది చాలా క్లాసిక్ ట్యూన్లో ఉంటుంది, మెలోడియస్గా ఉంటుంది, ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు అనుకోవచ్చు చాలా. సో ఇది చాలామంది భయపడ్డారు, ఓకే బాబు ఏంటి ఇంటర్వెల్ ముందు సాంగ్ లేచిపోతారేమో సార్ ఇదని. బట్ నేను ఆ మొత్తం ఆ ఎపిసోడ్ అంతా కూడా ఒక నవల్లాగా రాశాను నేను. ఎక్కడ నీకు ఇప్పుడు ఇందాక చెప్పిన ఆ టెలిఫోన్ సీన్ దగ్గర నుంచి తాను స్వప్నం తీసుకొచ్చి తన ఇంట్లో దాచే వరకు నీకు ఒక బుక్లో రాశాను నేను, ఒక ఫ్లో, అంటే రాయడం కూడా నీకు ఒక నవల్లా రాశాను. ఓకే. సో నేను రాయడం అలా రాస్తాను, లెఫ్ట్ రైట్ విడగొట్టను. ఓకే. సో రాసేటప్పుడు ఒక నవల్లా ఉంటుంది ఏంటి, దాంట్లో యాక్షన్ డీటెయిల్స్ అన్నీ కూడా
అదంతా యాక్షన్ ఫైట్ మాస్టర్ వచ్చి కంపోజ్ చేసిన ఫైట్లు కాదు, ఈ అమ్మాయిని అక్కడి నుంచి తీసుకురావడం అంతా ఒక డైరెక్టర్ తాలూకు ఎమోషన్ అనమాట. అది ఒక ఎమోషనల్ జర్నీ, దాంట్లో వచ్చిన హర్డిల్స్ని ఎదుర్కోవటం, దాన్ని అందులో యాక్షన్ మిక్స్ చేసాం తప్పితే నీకు ఇది వచ్చి యాక్షన్ కొరియోగ్రఫీ లాగా ఉండదు. సో ఆ రాసిన ప్రాసెస్లో నాకు అలాంటి ఒక పాట కావాలనిపించింది. ఓకే. సో అది మహేష్ కానీ, అంటే దీనికి మెయిన్ ప్రొడ్యూసర్కి ఆ టేస్ట్ లేకపోతే నీకు ఇక్కడ మళ్ళీ ఒక డప్పాంగుత్తు సాంగ్ వచ్చేస్తుంది. ఓకే. ఆయన ఎంఎస్ రాజు గారికి కూడా నీకు ఎందుకంటే మరి ఇన్ని కోట్లు పెట్టి రిస్క్ చేసేది అయితే ఆయనే కదా కదా. సో ఆయన కూడా అదిరిపోయింది, గుణగారు అసలు మత్తిపోయింది, చాలా కొత్తగా ఉంటుంది అని ఆయన చెప్పేసరికి మహేష్ కూడా అదిరిపోయాడు. ఓ రాజుగారికి నచ్చిందంటే అయితే ఇంకా తిరుగులేదు, ఇదే సాంగ్కి వెళ్దామని. సో అది పిక్చరేషన్ కూడా భలే కుదిరింది, జీప్ లో ట్రావెలింగ్ మీద. అదంతా నేను తీసిన పాటే. ఓకే సార్, కొరియోగ్రఫీ కూడా నిజంగా అన్ని పాటలు కొరియోగ్రఫీ చాలా ప్లీజెంట్ గా ఉంటాయి, కథలు ఇన్వాల్వ్ అయిపోయి ఫస్ట్ సాంగ్ నుంచి లాస్ట్ నువ్వేం మాయ చేసావో సాంగ్ కానీ, లాస్ట్ సాంగ్ కానీ, డ్యూయట్ సాంగ్లు కానీ, ఏవైనా కొరియోగ్రఫీ చాలా బాగుంది. అందుకే నంది అవార్డు కూడా వచ్చింది రాజు సుందరం మాస్టర్ గారికి. అదే రాజు సుందరం అనబడేవాడు నేను కూడా మా జర్నీ ఆల్మోస్ట్ ఒకేసారి స్టార్ట్ అయింది చెన్నైలో. నా సినిమాలన్నిటికీ అప్పుడు చూడాలన్నది కానీ వీటన్నిటికీ మా ఇద్దరికి మంచి ట్యూనింగ్. సో ఆ ట్యూనింగ్లో భాగంగా అన్నీ అలా కుదిరిపోతాయి. సార్ ఒక్కటి విషయంకి వస్తే 2 సీన్లు 2 సీక్వెన్స్లు థియేటర్స్లో ఒక్కసారి మజా వచ్చింది ఆడియన్స్కి, అది తెప్పించారు మీ రైటింగ్తో మేకింగ్తో. ఒకటి వచ్చేసరికి ఓబుల్ రెడ్డి స్వప్న తీసుకెళ్ళిపోయేటప్పుడు మొత్తం లారీల్లో దిగిపోయి ఏంట్రా నువ్వు స్వప్న ముగ్గైతే నేను అందులో గొబ్బెమ్మని డైలాగ్ చెప్పి మొత్తం లారీని దిగుతారు. అసలు అజయ్ ఇప్పుడు ఎలా ఎస్కేప్ అవుతాడు ఇక్కడ అని ఒక అందరికీ ఒక థియేటర్లో హాలిడే ఆడియన్స్ హాల్లో కూర్చున్న ఆడియన్స్కి ఒక డౌట్ వచ్చింది, ఎలా ఎస్కేప్ అవుతాడు. సెకండ్ వన్ వచ్చేసి చార్మినార్ దగ్గర మొత్తం రౌండప్ చేసేస్తారు, వీళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, ఇక్కడ ఎలా వెళ్తాడు వీళ్ళందరం తప్పించుకొని ఇంత పోలీస్ అని. ఈ 2 మజా వచ్చిన సీక్వెన్స్లు, సో అవి ఎలా డిజైన్ చేస్తారు సార్? ఇది అదేనమ్మా, ఎప్పుడు నీకు కథని క్యారెక్టర్లను పట్టుకొని కథగానే రాస్తుంటే నీకు అంటే ఒక టెంప్లెట్ సినిమా మహేష్ బాబు డేట్స్ ఇచ్చాడు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టడానికైనా ఎంఎస్ రాజు లాంటి ప్రొడ్యూసర్ ఉన్నాడు మన దగ్గర అనే ఐటమ్స్గా ఈ ఐటెం పెడదాం ఇది పెడదాం అనుకుంటే రావు ఇలాంటివి. ఓకే. సో నేను ఎలా అయితే కథని ఆస్వాదిస్తూ రాశానో ఆ కథని నమ్మి మహేష్ ఎలాగైతే ఇది చేశాడో ఎంఎస్ రాజు గారు కూడా కథని నమ్మటం మూలంగా ఈ కథలోని ఎమోషన్స్లో నుంచి వచ్చినవి అవన్నీ. అంటే లేకపోతే ఏంటంటే నీకు జనరల్గా ఆ మూమెంట్లో ఈ అజయ్ అనబడేవాడు స్వప్న అనే అమ్మాయిని అక్కడి నుంచి కర్నూలు కొండారెడ్డి బురుజు నుంచి పాత బస్తీలో తన ఇంటికి తీసుకురావడం అనే ఏదైతే ఉందో, ఇది నిన్న ఏం చెప్పాను నేను, ఒక ఎమోషనల్ జర్నీ లాగా నేను రాసుకుంటూ వెళ్ళాను. సో అందువల్ల ఆ డీటెయిల్స్ అన్నీ బాగా వర్కౌట్ అయ్యాయి. నేను ఏదైతే రాశానో అది మీరు ఫీల్ అయ్యారు. అలా కాకుండా అప్పటికి ఇండస్ట్రీలో మీకు రాయలసీమ యాక్షన్ పార్ట్స్కి ఒక పేరు ఉంది. ఓకే. అవును. సో అంటే ఇదే మామూలు టెంప్లెట్ని ఫాలో అయితే అంతకుముందు వచ్చిన నరసింహనాయుడు సినిమాలో కానీ, మీకు సమరసింహారెడ్డి సినిమాల్లో కానీ పెద్ద పెద్ద ట్రైన్ చేజులు ఇవన్నీ ఉంటాయి, ఎన్ని అద్భుతంగా తీశారు. అవన్నీ నేను ఎంజాయ్ చేశాను. నేను యాజ్ ఎన్ ఒక కామన్ ఆడియన్గా అవన్నీ అద్భుతంగా ఎంజాయ్ చేశాను. అవన్నీ కూడా ఇలాంటివే, ఆ ఫ్యాక్షనిస్టుల నుంచి తప్పించుకోవడం. ఆ తప్పించుకునే ప్రాసెస్లో సుమోలు ఎగిరిపోతుంటే ట్రైన్లో చేసి చాలా అద్భుతంగా ఉంటుంది నరసింహనాయుడులో. అది కూడా ఆల్మోస్ట్ ఇంటర్వెల్ ముందే ఎప్పుడు వస్తుంది. అసలు చాలా ఒక ఆ రోజుల్లోనే మళ్ళీ ఒక షోలేలో యాక్షన్ పార్ట్ చూస్తున్నంత ఎమోషన్ వచ్చేసింది ఆడియన్స్, అలాంటి వచ్చేసింది ఆడియన్స్. సో నేను ఉన్నాను అందులో ఎంజాయ్ చేసిన వాళ్ళలో. సో ఇప్పుడు యాక్చువల్గా చాలామంది అదే అనుకున్నారు, ఇప్పుడు ఇక్కడ ఏదో పెడతాడు గుణశేఖర్, ఏదో ఒక అలాంటి ఐటమ్. ఎందుకంటే రాజుగారు డబ్బుకు వెనకాడే వ్యక్తి కాదు. సో మన చేతిలో కూడా అద్భుతమైన మాస్ ఇమేజ్ ఉన్న హీరో ఉన్నాడు. సో అందులోనూ చాలా డైనమిక్ హీరో. సో ఐడియాలన్నీ కూడా ఇదిగా ఉంటాయి. సో అలాంటి వాళ్ళు కూడా నేను ఇందాక ఏదైతే చెప్పానో దాన్ని నేను డీటెయిల్గా తీసుకెళ్ళిపోతుంటే తీసి ఎవరో కూడా అరే ఇక్కడ అలాంటి ఒక యాక్షన్ పార్ట్ పెడితే బాగుండేదే అని అనలేదు. అంటే ఒకానొక దీంట్లో రాజుగారు కూడా డిస్కస్ చేశారు. జనరల్గా అయితే
ఇక్కడ ఏదో ఒక బ్రహ్మాండం జరిగిపోవాలి కదా, బట్ మనం ఒక ఎమోషనల్ జర్నీ లాగా ఇలాగ వెళ్తున్నాం అని యాక్సెప్ట్ చేశారు అందరూ యాక్సెప్ట్ చేశారు. ఇంకా నాకు మహేష్ అనబడేవాడు మాకు ఎంత సపోర్టింగ్ ఉండేవాడు అంటే ఈ టైంలో నీకు హీరోలు చాలా సపోర్టింగ్ ఉండాలి, ఎందుకంటే వాళ్ళకి ఇది ఒక మంచి ఎపిసోడ్ అవుద్ది కదా. అవునండి, ఇంకా భారీగా తీసి ఇంకా సుమోలు వాళ్ళు ఒక ట్రైన్ పెట్టారా మనం 2 ట్రైన్లు పెడదాం, వాళ్ళు 20 సినిమాలు పెట్టారా మనం 60 పెడదాం అనే అనుకుంటుంటారు ఎవరైనా. మీ విజన్ ని నమ్మాలి, ఎవరైనా అలా అంటారు. సో హీరోలు అలాగే జనరల్గా ఆలోచిస్తారు. కానీ ఇంకా మహేష్ అనబడేవాడు అప్పటికి నేను ఆయన రాజు గారు అప్పుడప్పుడు ఏమన్నా కొంచెం భయపడి కొంచెం కమర్షియల్గా ఎలా ఉంటుందో బాబు అని కొంచెం, ఎందుకంటే మేమిద్దరం ఆల్రెడీ 2 డిజాస్టర్లు ఇచ్చున్నాం. అవును. సో అందువల్ల మేము ఎంత కొత్తగా సినిమా తీద్దామని ముందుకు వెళ్తున్నా సరే ఒక డౌట్ అనేది చిన్నది కొద్దిగా భయం కూడా వేస్తుండే. సో ఆ టైంలో మాకు మహేష్ మామూలు సపోర్ట్ నమ్మడం, మమ్మల్ని నమ్మేశారు. మమ్మల్ని నమ్మడం కాదు, కథను నమ్మడం, సినిమాని నమ్మడం అతను. అంటే మహేష్కి చాలా అద్భుతమైన టేస్ట్ ఉంది, అందుకే కదా సార్ ఆయనకి ఫస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా ఇది. సో ఆ టేస్ట్ ఉండటం మూలంగా తను అవి మీరేమి ఆలోచించుకోండి అసలు అదిరిపోయింది ఇది. నేను ఆయన గుణశారి గారు కథ చెప్పినప్పుడు నేను ఇలాగా అలా నోరెళ్ళ పెట్టి ఈ ఎపిసోడ్ అంతా అలాగా ఇది చేశాను. సో దాంట్లో 40 సుమోలు ఎగరలేదు, ట్రైన్లు గుద్దుకోలేదు, ఇది అలాగే చేద్దామని తను అనబట్టి అది కుదిరింది, అలా కుదిరింది. ఒకవేళ తను అలా అనలేదు అనుకో, ఏమాత్రం డౌట్ పడ్డా మీరు ఇంకో వర్షన్కి వెళ్ళేవారు. మేము అక్కడ ఇంకొక బీభత్సమైన ఒక యాక్షన్ పార్ట్ బాగానే ఉండొచ్చు వెళ్ళేవాళ్ళం. ఈ రోజున మళ్ళీ 3 ఏళ్ల తర్వాత కూడా ముందే కూర్చునే వాళ్ళం కాదేమో, వన్ ఆఫ్ ది కమర్షియల్ ఫిల్మ్స్ లో వెళ్ళిపోయేది. నిజంగా సార్, అంటే మహేష్ బాబు గారు ఎంత నమ్మారంటే నమ్మడం ఒక ఎత్తు అయితే కథని మీరు అన్నట్టు కథని మిమ్మల్ని కానీ ఎఫర్ట్స్ కూడా బెస్ట్ పెట్టారు. అందుకే ఆయనకి ఆ పే ఆఫ్ వచ్చింది సినిమాకి. ఫస్ట్ బ్లాక్ బస్టర్ ఇది, కమర్షియల్ గా కూడా చాలా వసూళ్లు సాధించిన సినిమా. ఒక యాక్షన్ ఫైట్ ఉంటుంది, లైక్ వీళ్ళు ఎస్కేప్ అవుతూ ఉన్నప్పుడు ఒక విలేజ్ లోకి వెళ్ళడము, అక్కడ గంటల సౌండ్ తో యాక్షన్ డిజైనింగ్ అంతా ఇందాక కర్నూలు నుంచి ఇక్కడ తీసుకొచ్చే దీంట్లోనే. సో నువ్వు చెప్పింది ఇందాక ఈ బ్యాక్ డ్రాప్ లో ముస్లిమ్స్ నమాజ్ అయిన తర్వాత ఎస్కేప్ అక్కడి నుంచి దూకుతాడు. అవును సార్, ఇది మసీదు ఇక్కడ ఇది అవుతుంది, ఫినిష్ అవుతుంది కరెక్ట్ గా నమాజు అవటం ఏంటి. విమెన్స్ కాలేజ్ నుంచి విమెన్స్ వస్తారు, అక్కడ నుంచి వాళ్ళు బురకాలు వేసుకొని వస్తారు, ఇక్కడ నుంచి వైట్, ఆ బ్లాక్ అండ్ వైట్ లో వాళ్ళు కొన్ని 100 మంది బురకాలు వేసుకొని వస్తారు, వీళ్ళు 100 మంది నమాజ్ చేసుకొని వైట్ అండ్ వైట్ దీంట్లో వస్తారు. వాళ్ళిద్దరూ కలిసి ఆ బ్లాక్ అండ్ వైట్ అలా మిక్స్ అవుతాయి ఈ సందుల్లో అలా మిక్స్ అవ్వటం అంటే అందులో పరిగెట్టడం. ఇదంతా నాకు ఎప్పుడైతే దీన్ని ఇలాగా ఇక్కడ అట్మాస్ఫియర్ని అబ్జర్వ్ చేస్తున్నాను, ఈ బ్యాక్ డ్రాప్ లో ఎక్కువ మనకి కనిపించేవి బురకాలు కనిపిస్తాయి, వైట్ అండ్ వైట్ కనిపిస్తుంటాయి. సో వీటిని వాడుకుంటూ ఈ యాక్షన్ ఎలా డిజైన్ చేద్దామని ఇక్కడ ఈ పరిసరాలు తిరుగుతున్నప్పుడు వచ్చిన ఆలోచన. ఫ్రైడే అనగానే. అండ్ ఆ ఫైట్ గురించి చెప్పండి సార్, అది డిజైనింగ్ భలే ఉంటుంది, ఆ విలేజెస్ లో కానీ ఆ గంటల సౌండ్ కానీ. లైక్ ఇప్పుడు దసరాలో కూడా ఒక యాక్షన్ ఎపిసోడ్ చూస్తే అది ఇన్స్పిరేషన్ ఏమో అనిపిస్తుంది ఒక రకంగా. అంటే అదే చెప్పాను కదా అప్పుడు నీకు కొన్ని ఏంటంటే, నీకు ఒక డైరెక్టర్ని కథ రాసేవాడు, కథకుడే దర్శకుడైతే అడ్వాంటేజ్ ఏంటంటే దానికి ఎగ్జాంపుల్ ఇలాంటివి. ఇప్పుడు నేను చూడాలనుంది సినిమాలో రైల్వే స్టేషన్ సీన్ ఉంటుంది, చిరంజీవి గారు బామ్మ కోసం వెయిట్ చేస్తుంటే అంజలా జవేరి వచ్చి వేరే ఎక్కడికి వెళ్తుంటుంది, అక్కడ ఒక దాదాపు 10 నిమిషాలు సీన్ ఉంటుంది. దాన్ని నేను చిరంజీవి గారిని నేను ఎలాగైతే చూశాను, సో అలాగా నేను ఆ క్యారెక్టర్ని, రామకృష్ణ పేరు, నేను అలా రాసుకుంటూ నవల్లాగా రాసుకుంటూ వెళ్ళిపోయాను. సో ఈ ఎపిసోడ్ ఒక 20 పేజీలు ఎంత వచ్చింది ఈ రైల్వే స్టేషన్ సీనే. దీన్ని అప్పట్లో మన జ్యోతి చిత్రంలో ఈ తోటప్రసాద్ అనే జర్నలిస్ట్ ఉండేవాడు, అతనికి నా దగ్గర రిక్వెస్ట్ చేసి నా స్క్రీన్ ప్లే నా హ్యాండ్ రైటింగ్తో ఉన్న ఆ పర్టికులర్ సీన్ని అందులో ప్రింట్ చేశారు జ్యోతి చిత్రంలోనే, ఆ స్క్రీన్ ప్లే ఎలా ఉంటుంది అనేది. సో ఇవన్నీ ఏంటంటే ఒక కథకుడు రాస్తున్నప్పుడు ఇవి ఒక దర్శకుడిగా నేను ఇమేజిన్లో ఆ ఇమాజినేషన్లో ఇవన్నీ
ఆ డీటెయిల్స్ వస్తాయి మనకు ఆ ఫ్లోలో. ఓకే. ఆ ఫ్లోలో వచ్చింది నాకు ఎంత న్యాచురల్గా వచ్చి నేను ఎంత ఫీల్ అయ్యానో అదే ఫీలింగ్ చూసే ఆడియన్స్ కలగజేస్తే దాన్ని మించిన కమర్షియాలిటీ ఇంకోటి ఉండదమ్మా. ట్రూ. సో అలాగ నీకు ఆ యాక్షన్ పార్ట్ అంతా అదే చెప్పాను కదా. ఓకే. అక్కడ నాకు విజయన్ మాస్టర్ ఫైట్ మాస్టర్ బ్రహ్మాండంగా ఆయన చేత నేను క్లైమాక్స్లో ఫైట్ అద్భుతం కంపోజ్ చేయించుకున్నాను. ఓకే. బట్ ఈ ఎపిసోడ్లో అంతా ఆయన చేత ఎగ్జిక్యూట్ చేయించుకున్నాను. ఓకే. నాకు ఇలా కావాలి అంతే, అంతకుమించి ఆయన చేయకూడదు. నాకు ఓకే. నాకు ఇదిగో ఈ టైంలో వీటి మధ్య ఈ మేకల మధ్య వాళ్ళిద్దరు దాక్కోవాలి, అక్కడ వాళ్ళు వచ్చేస్తున్నారు వాళ్ళు కనబడకూడదు, ఈ డీటెయిల్స్కి మించి అక్కడ ఇంతకు మించి యాక్షన్ పార్ట్కి వెళ్ళిపోకూడదు. ఓకే. సో అందుకని అది నా విజన్లో ఏమైతే ఉందో ఆ మేరకు ఆయన యాక్షన్ కొరియోగ్రఫీని కూడా స్క్రీన్ మీద డిజైన్ తీసుకొచ్చేసారు ఆయన. సో అందువల్ల నీకు ఆ డీటెయిలింగ్ అంతా కూడా నీకు ఈ రోజున కొత్తగా ఫీల్ అయ్యారు. క్లైమాక్స్ విషయంకి వస్తే సార్ చాలా రోజులు తీశారు క్లైమాక్స్ కబడ్డీ స్టేడియంలో. మా ఇంటి దగ్గర జరిగింది కబడ్డీ స్టేడియంలో తాళ్ళగడ్డ. నేను రోజు వచ్చి చూసేవాడిని. అంటే చాలా ఎఫర్ట్స్ పెట్టారు మహేష్ బాబు గారు. డైలీ నైట్ షూట్లు అయ్యాయి. నేను కూడా 6 నుంచి 9, 10 వరకు ఉండేవాళ్ళం. మీరు నైట్ అంతా షూట్ చేసేవారు. రెయిన్, పైగా రెయిన్ ఎఫెక్ట్లు అవన్నీ ఉండేది. చాలా కష్టపడిన క్లైమాక్స్ అది. అది థియేటర్లో కూడా అంత మజా ఇచ్చింది ఆడియన్స్ కి. సో ఆ క్లైమాక్స్ గురించి చెప్పండి సార్. క్లైమాక్స్ కబడ్డీలో కదా, కబడ్డీలోనే యాక్షన్ కూడా ఉంటుంది. కబడ్డీ అది అవ్వడం, నెక్స్ట్ కంటిన్యూషన్ యాక్షన్. సో నైట్ కబడ్డీ మ్యాచ్ జరుగుతుంది, కంటిన్యూషను. అప్పుడు కరెక్ట్గా సీజన్ నవంబర్ అనుకుంటాను, ప్రయత్నం చలి. చలిలో సో ఎఫెక్ట్ కోసం రెయిన్ వాడాం. సో జనరల్గా హీరోలు ప్రిఫర్ చేయరు చలికాలం నైట్లో, వర్షం అంటే అసలు ప్రిఫర్ చేయరు. సో బట్ మహేష్ అదిరిపోద్ది అన్నాడు. ఇలాంటి ఐడియాలు ఏది ఇచ్చిన మహేష్ ముందుంటాడు, ఎక్సైట్ అవుతాడు. అవన్నీ యాక్చువల్ తను కష్టపడాల్సిందే తర్వాత. సో అదిరిపోయింది సార్ అన్నాడు. సో బాగానే ఉంది. బట్ ప్రకాష్ రాజ్కి మాత్రం సరదా తీరిపోతుంది. ఆయన పంచె కట్టుకొని తను కూడా ఇక్కడ ఏంటంటే ఆ విజయన్ మాస్టర్ నేను మొత్తం రెయిన్ కదా, అందుకని చిన్న టెంట్ లాంటి తీసుకుని కెమెరా ఆ టెంట్లో పెట్టి నేను విజయన్ మాస్టర్ అందులో కూర్చొని మేము చక్కగా ఎన్ని స్వెట్టర్లు గిట్టలు కప్పుకొని ఆ టీ తాగుతూ వీళ్ళ వాళ్ళలో తడుస్తూ చేసేవారు. మమ్మల్ని చూసి వాళ్ళిద్దరు కాన్సన్ట్రేషన్ క్యాంప్లో ఉండి మనల్ని టార్చర్ పెడతారు కదా, మిలిటరీ ఆ ట్రీట్మెంట్ ఇస్తున్నారు మనకి అని తిట్టుకొని దాదాపు ఆ ఫైట్ అదే 9 nights ఎంతో చేసామమ్మా. అంటే ఓన్లీ ఇదిలో చేయాలి కదా, నైట్సే చేయాలి. సో మార్నింగ్ చీకటి పడిపోయే తెల్లారేలోగా ముగించేయాలి. సో ఆ యాక్షన్ కొరియోగ్రఫీకి మాత్రం ఫుల్ మాస్టర్ విజయన్ మాస్టర్ ఫుల్ క్లారిటీతో ఉన్నాడు. అంటే ఫస్ట్ టైం ఆ ర్యాంపింగ్ ఇవన్నీ వాడమ్మా. అవును సార్. సో అవన్నీ తను డిజైన్ చేశాడు. సో అంటే ర్యాంప్ని ఇప్పుడంటే చాలా చీప్గా వాడేస్తున్నారు, కానీ అప్పట్లో మేము చాలా అంటే అతని ఎమోషన్ని, హీరో ఎమోషన్ ఎలివేట్ చేయడానికి ఆ ర్యాంప్ని వాడటం జరిగింది. దానికి మన ఫైట్ మాస్టర్ విజయన్, మన ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ గారు వాళ్ళు కూడా చాలా ఇదిగా వాళ్ళ పార్ట్ చాలా ఎక్కువ ఉంది. ది బెస్ట్ ఇచ్చేసారు సార్. ఒక్కడి విషయానికి వస్తే ముగ్గురు ఆర్టిస్టుల గురించి తప్పకుండా మాట్లాడుకోవాలి, గుర్తు చేసుకోవాలి కూడా. తెలంగాణ శకుంతల గారు చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ ఆవిడది. అండ్ చంద్రమోహన్ గారు మీరు ఆ క్యారెక్టర్ తో క్లైమాక్స్ ని డిజైన్ చేసిన విధానం కూడా చాలా బాగుంటుంది. ఆయనతో చంపించడం, ఎవరైతే వాళ్ళ కొడుకుల్ని చంపించి ఆ కూతుర్ని అరెస్ట్ చేస్తున్నారో మహేష్ తో చంపించకుండా లాస్ట్ కి చంద్రమోహన్ క్యారెక్టర్ తో చంపిస్తారు, స్వప్న ఫాదర్ క్యారెక్టర్ తో. ఆయనది క్రూషియల్ ఇంపార్టెంట్. అండ్ సినిమాలో కామిక్ రోల్ వచ్చి ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు. వీళ్ళ ముగ్గురు ఇప్పుడు మన మధ్య లేరు. వీళ్ళ గురించి, వీళ్ళ క్యారెక్టర్ల గురించి. శకుంతల ఆవిడ నాకు చాలా ఫేవరెట్ యాక్ట్రెస్ అండి. ఆవిడంటే నాకు చాలా ఇష్టం. సో అప్పటికే నువ్వు నేను వచ్చేసినాయి సార్. నువ్వు నేను వచ్చినట్టుంది. బట్ ఏదైతేనే ఆ సినిమాని చూసి నేను చాలా ఇష్టపడ్డాను ఆవిడ యాక్టింగ్. సో అందుకని ఓబుల్ రెడ్డి మదర్ క్యారెక్టర్, అంటే ఓబుల్ రెడ్డి క్యారెక్టర్ ఇదంతా మీకు ఐడియా ఉండకపోవచ్చు. సినిమా చూసిన వాళ్ళకి చాలామంది కనెక్ట్ అయ్యారు. అంటే ఆ ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో కొన్ని రియల్ లైఫ్ క్యారెక్టర్లు ఉంటాయి. ఆ సీమల్లో కొన్ని రియల్ లైఫ్ క్యారెక్టర్ని అలా టచ్ చేసాం, మరీ ఎక్కువ కాకుండా ఆ ఛాయలు అలా ఇచ్చాం ఆ క్యారెక్టర్లకి. ఓబుల్ రెడ్డికి కానీ ఆ మదర్కి కానీ అవి ఉండేవి ఆ క్యారెక్టర్లో. సో అలాగా ఆ క్యారెక్టర్ని అడాప్ట్ చేసాం కాబట్టి వాటికి ఎక్కువ ఇది వచ్చింది. మెయిన్ ఏంటంటే ఎప్పుడైనా ఫ్యాక్షనిజంలో పగ తండ్రిదే. తన ఇద్దరు కొడుకుల్ని పోగొట్టుకున్నాడు కదా. సో అందుకని ఇక్కడ ఏదో మనం సినిమాటిక్గా విలన్ని హీరోయే చంపాలి అనే రూల్ ఏం ఫాలో అవ్వలేదు. అదేలేండి. సో ఆ తండ్రి కథ అది యాక్చువల్గా.
ఆ తండ్రి తన ఇద్దరు కొడుకుల్ని కోల్పోయాడు. పర్ఫెక్ట్ ఎండ్ అనిపించింది అది సో అందుకే. అందుకని అతనిదయ్యండి ఇది అందరికి చాలా బాగా నచ్చింది. అందరికీ ఆ క్యారెక్టర్ ఆర్క్ ఇది అంటే మహేష్ బాబే చంపేస్తాడు, ఇది లైక్ సినిమాటిక్ ఎండ్ అయిపోతుంది అని అనుకున్న వాళ్ళు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా చంద్రమోహన్ వచ్చి ఆ తండ్రి వచ్చి ఇది చేయడం అనేది గొప్ప సాటిస్ఫాక్షన్ ఇచ్చింది అందరికి. అది అండ్ లైక్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారిది ఆ, ఆ నెంబర్ ఆయనకి, పాస్పోర్ట్ ఆఫీసర్ ఆ నెంబర్ది నేనే చెప్పాను. ఆ నెంబర్ ఏంటంటే నెంబర్ పెడుతుంటే అప్పుడు మహేష్ సరదాగా Hmm. ఎంఎస్ రాజు గారి నెంబర్ పెట్టేయండి అన్నాడు. ఓకే. అది అప్పుడు రాజుగారు వాడే నెంబర్ అది. ఓ అవునా. సో మహేష్ కొద్దిగా ఇలాంటి టీచ్ చేస్తుంటాడు కొందరిని. నేను బాబు దెబ్బ అయిపోతాడు బాబు అయినా మొత్తం థియేటర్లో వెంటనే ఆయనకి కాల్స్ వచ్చేస్తే ఇంకా ఆయన నెంబర్ వాడలేడంటే మీరు పెట్టండి నేను చెప్తానని రాజుగారి నెంబర్ పెట్టి ఇచ్చాడు. రాజుగారి నెంబరు ఆయన లేడు షూటింగ్లో. రిలీజ్ తర్వాత ఆయనకి కాల్స్ విపరీతంగా వచ్చుంటాయి మరి. చెప్తానుండే. సో పెట్టేసాడు. పెట్టేసి అది నెంబర్ చెప్తుంటే ఫ్లాట్గా చెప్తాం కదా నెంబర్ ఇన్ఫర్మేటివ్గా. సో ఇన్ఫర్మేటివ్గా కాదు సార్ ఏదైనా పొయిటిక్గా చెప్పండి అన్నాను నేను ధర్మ సుబ్రహ్మణ్యం గారికి. పొయిటిక్గానా అని అప్పుడు ఒక రైమ్ లాగా దాన్ని 984 అలాగా ఒక ఇదో చెప్పాడు. అది బాగా ట్రెండ్ అయింది. ఇంకా రిలీజ్ అయింది ఇంకా మామూలు ఫోన్లు కాదు. అందులో వాడు ఒరే లడ్డు అని ఆ లడ్డు కాదు ఫోను ఒరే లడ్డు అని ఈయనకి ఫోన్ చేయడం ఎంఎస్ రాజు గారికి. సినిమా బాగుంది కాబట్టి ఎంత పాజిటివ్ రెస్పాన్స్ తోటి బాగుంది. పైగా లడ్డు క్యారెక్టర్ కూడా ఫోన్ చేసి అరే 5 కిలో మటన్ 2 కిలో చికెన్ అని చెప్తాడు ఐటమ్స్. సో అలాగే అందరం వెంటనే షో జరగడం ఏంటి ఈయన ఫోన్లు మొదలైపోయాయి. ఇప్పటికీ ఒక మంచి కామెడీ సీన్. సినిమా బాగుంది కాబట్టి పాజిటివ్ రిపోర్ట్లతో ఈయన తట్టుకోగలిగాడు. నెగిటివ్ అయితే మొత్తానికి ఇంకా వాయించేసేవారు ఏమాత్రం తేడాగా ఉన్నా. బట్ ఆయన నెంబర్ వాడలేకపోయారు. నెక్స్ట్ ఇమీడియట్గా డిస్కంటిన్యూ చేశారు. సార్ అది 2003లో రిలీజ్ అయింది సంక్రాంతికి సినిమా. ఎంతవరకు కలెక్ట్ చేసింది? అప్పట్లో 175 days ఆడింది అండ్ విజయవాడలో 100 days ఫంక్షన్ చాలా గ్రాండ్గా చేశారు. సో ఆ విశేషాలు చెప్పండి సక్సెస్ గురించి. ఒక్కడు సక్సెస్ అంటే సక్సెస్ అంటే ఇంకా అది నేను చెప్పడమే ఉంది. అంటే 23 ఏళ్ల తర్వాత కూడా మనం ఇంకా ఒక్కడ సక్సెస్ గురించి మాట్లాడుకుంటుంటే వినేవాళ్ళకి చాలా ఇదిగా ఉంటుంది, బాగుండదు. అప్పటికే నాకు అసలు ఇష్టం లేదు కూడా ఇంటర్వ్యూ. ఎందుకంటే అస్తమానం మనం ఇంకా చేసిన గత వైభవం గురించి చెప్పుకుంటుంటే లాభం లేదు కదా. ఇప్పుడేంటి అనేది కదా ఇప్పుడు ఆడియన్స్ కూడా కావాల్సింది. లేదు సార్ మీరు బెస్ట్ ఫిల్మ్ సరే అందుకని ఆ రకంగా చెప్పాలి. కాకపోతే ఏంటంటే అది మేము షో వేసినప్పుడే ఫస్ట్ కృష్ణ గారికి చూపించాలి కదా సినిమా. ఇప్పుడు రిలీజ్ ముందు అది ఎలాంటి సినిమా అయినా ఎవరు తీసినా సరే ఆయనకి చూపించాలి. ఆయన షో ఉంటుంది. ఆయన పర్సనల్గా కొందరికి పిలుస్తారు, కొందరు ఆ ఒక్క షో వేసాం అంతే బిఫోర్ రిలీజ్. ఇంకా వేరే ప్రీమియర్లు ఏమీ లేవు. సో ఆ షో నుంచి సో కృష్ణ గారు అఫ్కోర్స్ ఆయన బ్రహ్మాండంగా ఇచ్చేసి ఆయన అసలు అద్భుతం, ఇంక దీనికి తిరుగులేదు అని చెప్పి ఆయన చెప్పాడు. ఆ నెక్స్ట్ డేకి మాకు నేను మహేష్ రాజు గారు మేము రామానాయుడు ల్యాబ్లో కూర్చొని ఉంటే మాకు వచ్చిన టాక్ ఏంటంటే గత కొన్ని డికేట్స్లో ఎలాంటి సినిమా చూడలేదు అంటున్నారు బయట అని. సికింద్రాబాద్ అంటే మన డిస్ట్రిబ్యూటర్లు ఉండే ఏరియా కదా. సికింద్రాబాద్ నుంచి వచ్చిన టాకు కొన్ని డికేట్స్లో ఎలాంటి సినిమా రాలేదు అనే టాక్ చెప్తున్నారు సార్ అని. మేము అసలు షాక్ అయ్యాం. ది బెస్ట్ కాంప్లిమెంట్ అని. ఇంకా నెక్స్ట్ డే రిలీజు. అప్పటికి సెల్ ఫోన్లు ఎక్కువ పాపులర్ కాదు కానీ సెల్ ఫోన్లు ఎస్ఎంఎస్లు చూడాలనుందికి పేజర్లు ఉధృతి ఏంటో అప్పుడు చూశాను. చూడాలనుంది రిలీజ్ అవగానే పేజర్లతో మెసేజ్లు వెళ్ళిపోయాలి సినిమా సూపర్ హిట్ అని. పేజర్ అని ఉండేది ఐడియా. ఒక్కడ వచ్చేసరికి సెల్ ఫోన్ మెసేజ్లు. ఎస్ఎంఎస్లు అంటే ఎస్ఎంఎస్లో ఒక సినిమాకి పాజిటివ్ సినిమాకి ఎంతవరకు కమ్యూనికేషన్ టాక్ తీసుకెళ్ళిపోతాయో అలాగా ఇంకెక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోయేది. సినిమా అద్భుతంగా ఉంది ఇదని బ్లాక్ బస్టర్ అని ఆ మెసేజ్లు కొట్టుకొని టాక్ బాగా స్ప్రెడ్ అయిపోయింది. ఒక్కడు రిలీజ్ అయ్యి దాదాపు 23 ఏళ్ళు దాటింది. ఈ సినిమా గురించి మీకు గుర్తు చేసుకోగానే బెస్ట్ మూమెంట్ ఏంటి సార్? అంటే ఈ సినిమా తలుచుకోగానే మీకు గుర్తుకొచ్చే బెస్ట్ మూమెంట్, వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్? ఒకటని కాదు, నాకు ప్రతిదీ మూమెంటే. నేను ఇందప్పటి వరకు మీతో షేర్ చేసుకున్న ప్రతిదీ బెస్ట్ మూమెంట్స్. అంటే కాకపోతే ఏంటంటే డబ్బింగ్ స్టార్ట్ చేసాం సినిమా. డబ్బింగ్ స్టార్ట్ చేస్తుంటే డబ్బింగ్లో ఆ లూపు ఒక షార్ట్ వచ్చింది.
ఆ షాట్ ఏంటంటే మహేష్ బాబు చార్మినార్ మీద పడుకొని సిగరెట్ తాగుతూ వాళ్ళ నెలవెంకని చూసి అవును, అది బెస్ట్ ఊపుతాడు. షాట్ అది. ఆ షాట్ చూసాడు మహేష్. ఆ షాట్ చూసిన వెంటనే సార్ మీరు నాకు కథ చెప్పిన ఫస్ట్ విజువల్ సార్ ఇది ఎగ్జాక్ట్గా వచ్చేసింది సార్ ఈ విజువల్. మీరు ఏదైతే వర్ణించి చెప్పారో అది యాజ్ ఇట్ ఈస్గా ఈరోజు చూస్తున్నాను సార్ ఓకే, అన్నాడు. అది చాలా గొప్ప అచీవ్మెంట్ అండి. బెస్ట్ మూమెంట్ అనిపించదు. ఆ తెర వెనక కథలకి టైం ఇచ్చి ఒక్కడు విశేషాలన్నీ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ రాజేష్. ఎందుకంటే నువ్వు కూడా దాదాపు ఒక 3 ఏళ్ళు గడుగుతున్నావా? అవును సార్, 2.5-3 ఏళ్ళ నుంచి. 3 ఏళ్ళుగా ఇది చేయాలంటే నేను అదే ఇందాక చెప్పినట్టే అస్తమాను తీసిన దాని గురించి ఏం చెప్పుకుంటాం, అందులో ఒక్కడి గురించి తెగ చెప్పేసాం. అవునులేండి, ఆడియన్స్ కూడా బోర్ కొడుతుంటుంది. సో అందుకనే ఇప్పుడు ఇంటర్వ్యూ అనేసరికి నాకే అనిపించింది సార్ పాపం ఇంతగా వెళ్ళాడుతున్నాడు, మళ్ళీ ఒక రూమ్లో కూర్చొని ఒక్కడి గురించి ఏం మాట్లాడతాం అని. ఇది సాధ్యం కాదు, ఇంటర్వ్యూ జరగకూడదనే నేను ఇది అప్పచెప్పాను. ఈ లొకేషన్లో చేద్దాం అయితే లేకపోతే లేదన్నాను. బట్ నువ్వు సాధించేసి కూర్చోబెట్టాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఫస్ట్ షూటింగ్ చూసింది చూడాలని ఉంది, నాంపల్లి స్టేషన్ లో చూసాను. అవునా? ఐ వాస్ కిడ్ సార్. ఓకే. అండ్ స్కూలింగ్ లో నా ఫస్ట్ షూటింగ్ వచ్చి ఒక్కడు. సో అలాంటి మిమ్మల్ని ఇలా కూర్చొని తెర వెనక కథల గురించి ఇంటర్వ్యూ చేయడం నాకు ఒక చిన్నపాటి అచీవ్మెంట్ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. నాకు కూడా నీ ఉత్సాహం చూసి నీ మిగతా ఇంటర్వ్యూలు కూడా చూస్తుంటాను కదా, నువ్వు ఒక్కొక్క సినిమాని అనలైజ్ చేస్తూ నువ్వు సరదాపడిపోతూ నువ్వు చాలా ఒక సినిమా లవర్గా అవన్నీ అడుగుతూ వాళ్ళని ఆడియన్స్కి మంచి విషయాలు షేర్ చేద్దామనే తపన నాకు బాగా నచ్చి సార్ నేను కూడా నీతో ఇలా షేర్ చేసుకోవడం జరిగింది. సార్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ద క్వాలిటీ టైం సార్. ఇవ్వండి దర్శకుడు గుణశేఖర్ గారితో ఒక్కడు తెర వెనక కథలు మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకుంటాను. థ్యాంక్ యూ.